ఫస్ట్ చాప్టర్ ఆల్రెడీ మనం రివిజన్ అయిపోయింది. బేసిక్ చాప్టర్ ఉంటది. ఇది ఎగ్జామ్ ఎలా రాయాలి ఏంటి పార్ట్స్. ఫస్ట్ బేసిక్ చాప్టర్ ఆల్రెడీ రివైజ్ చేసాం. ఇప్పుడు సెకండ్ చాప్టర్ మళ్ళీ చేద్దాం తర్వాత. సెకండ్ చాప్టర్ నేమ్ ఏంటమ్మా? ప్రిలిమినరీ వర్క్ విత్ టాక్స్ పేయర్ స్టేట్. ఇది మీకు వస్తుంది. ఒకసారి రివైజ్ చేద్దాం. ఫస్ట్ చాప్టర్ ఆల్రెడీ కంప్లీట్ చేసాం. అకౌంటింగ్ మెథడ్స్ ఇవన్నీ రివైజ్ కూడా చేసాం మనం. ఇప్పుడు మనం సెకండ్ చాప్టర్ రెసిడెన్షియల్ స్టేటస్ ఇవన్నీ అయిపోయింది కదమ్మా ఫస్ట్ చాప్టర్. సెకండ్ చాప్టర్ ప్రిలిమినరీ వర్క్ విత్ టాక్స్ పేయర్స్ డేటా రివైజ్ చేద్దాం. ఫస్ట్ మనం ప్రిలిమినరీ వర్క్ విత్ టాక్స్ పేయర్ డేటాలో ఫస్ట్ మనం ఏ కాన్సెప్ట్ చెప్పుకున్నామంటే ప్రీవియస్ ఇయర్స్ డేటా. సరే, ఎప్పుడైనా సరే మనం రిటర్న్ వేసేటప్పుడు ప్రీవియస్ ఇయర్స్ డేటా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్స్ డేటా అనేది ఎందుకు తీసుకుంటాం అంటే ఫస్ట్ వెన్ ప్రిపేరింగ్ ద ట్యాక్స్ రిటర్న్స్ ఆఫ్ ది క్లయింట్, ద ట్యాక్స్ ప్రొఫెషనల్ diligently gather the various necessary tax information. చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం, అతని పర్సనల్ ఇన్ఫర్మేషన్. దాంతోపాటుగా మనం ఏది కూడా గ్యాదర్ చేస్తామమ్మా? ప్రీవియస్ ఇయర్స్ ట్యాక్స్ రిటర్న్స్ అడిగి తీసుకుంటాం. సార్ ఎందుకు? ఫర్ అక్యురసీ, కంప్లీట్నెస్ అండ్ కంప్లయన్స్ విత్ ట్యాక్స్ లాస్. దానివల్ల మనకు ఏమొస్తుంది సార్ అంటే లాస్ట్ ఇయర్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే తెలుస్తాయి. ఆ మిస్టేక్స్ మనం రెక్టిఫై చేయాలంటే నో, ఇన్ఫార్మ్ చేయాలి. ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి? ట్యాక్స్ పేయర్కి. అండ్ వీఆర్ నాట్ ఆబ్లిగేటరీ టు ఫిక్స్ దట్ ఎర్రర్. ఆ ఎర్రర్ ఏం మనం ఫిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ప్రీవియస్ ఇయర్ మిస్టేక్, ఏదైనా మ్యాథమెటికల్ మిస్టేక్ కరెంట్ ఇయర్ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటే ఆ ఇంపాక్ట్ ఏంటో అది మాత్రమే చూసుకో. ఇది కాన్సెప్ట్. సో దీని మీద కొన్ని ఎంసీక్యూస్ కూడా చూసాం. ప్రీవియస్ ఇయర్ ఏదైతే డేటా ఉంటుందో రిటర్న్స్, కరెంట్ ఇయర్ ఇంపాక్ట్ ఉండే ఏమన్నా ఉన్నాయా సార్ అంటే కరెంట్ ఇయర్ ఇంపాక్ట్ ఉండే ఉంటాయి సార్. ప్రీవియస్ ఇయర్ ఏవైతే ఉన్నాయో అవి కరెంట్ ఇయర్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటాయి. ఏంటి సార్? డ్యూరింగ్ ద రివ్యూ ప్రాసెస్ ద ప్రిపేరర్ మస్ట్ కన్సిడర్ ఎనీ ఐటమ్ దట్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్ మే హ్యావ్ ఎఫెక్ట్ ఫ్రమ్ హ్యావ్ ఎ కరెంట్ ఇయర్స్. ఏమంటాం అవి? క్యారీ ఓవర్స్, నెట్ ఆపరేటింగ్ లాసెస్, ట్యాక్స్ క్రెడిట్స్, ఏఎంటీ అలాంటివి, కానీ ప్రీవియస్ ఇయర్ డిప్రిసియేషన్, ఇలాంటివన్నీ ప్రీవియస్ ఇయర్ సంబంధించిన ఐటమ్స్. ఒకవేళ ఆ మిస్టేక్ ఉంటే కరెంట్ ఇయర్ మీద ఏముంటుంది? ఇంపాక్ట్ ఉంటుంది. క్యారీ ఓవర్స్ అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ నుంచి వస్తాయి. ఆపరేటింగ్ లాసెస్ ఈ ఇయర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ట్యాక్స్ క్రెడిట్స్ ఈ ఇయర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ డిప్రిసియేషన్. నెక్స్ట్, what is reviewing, why is reviewing previous years tax returns important for tax professional? ఎందుకు అది ఇంపార్టెంట్ అంట? ఆప్షన్ ఏ, it helps them identify potential errors and omissions. ఎస్, ఇట్ ప్రొవైడ్స్ ద వే టు జనరేట్ మోర్ రెవెన్యూ. కాదు కదమ్మా, మోర్ రెవెన్యూ జనరేట్ చేయడానికి కాదు. ఇట్ ఎన్షోర్స్ ద ట్యాక్స్ పేయర్ నాట్ ప్రాక్టీసింగ్ ట్యాక్స్ ఎవేజన్. నో, ఇది కూడా ఆబ్జెక్టివ్ కాదు. ఎందుకు? ఏమైనా ఎర్రర్స్ ఉంటే తెలుస్తాయి అంతే. ఇట్ అలౌస్ ద ప్రిపేర్ టు ఫిక్స్ ద మిస్టేక్. ఇది కూడా కాదు కదా. వీల్ నాట్ రెస్పాన్సిబుల్ టు ఫిక్స్ ది. నెక్స్ట్, second one, a tax preparer discovers an omission in client's previous year return related to tax credit. Previous year సంబంధించిన tax credit ఏదో మిస్టేక్ ఫైండ్ అవుట్ చేస్తారు. What should the preparer do? Report the omission to the IRS directly. మనం డైరెక్ట్గా ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తాం? ట్యాక్స్ పేయర్. ప్రాంప్ట్లీ ఇన్ఫార్మ్ ద క్లయింట్ ఆఫ్ ది ఒమిషన్ అండ్ ఇట్స్ పొటెన్షియల్ ఇంపాక్ట్ ఏంటి అని ఫిక్స్ చేస్తాం. ఫైల్ అన్ అమెండ్మెంట్ రిటర్న్. నో, నేనేం ఫిక్స్ చేయను. ఇగ్నోర్ కూడా చేయను, ఇన్ఫార్మ్ చేస్తాను. ఆన్సర్ ఏంటమ్మా ఇందుకు? బి ఈజ్ ద ఆన్సర్. చాలా. నెంబర్ 3, tax preparer has discovered a significant error on client's previous year return, but the client does not want to pay any amendment tax return. ప్రీవియస్ ఇయర్లో ఏదో మిస్టేక్ ఐడెంటిఫై చేస్తాడంట, ఎర్రర్. క్లయింట్ ఏమి రెక్టిఫై చేయలేదంట. వాట్ ఈస్ ద ప్రిపేరర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దిస్ సినారియో? ఇఫ్ ద క్లయింట్ రిఫ్యూజెస్ టు కరెక్ట్ ది ఎర్రర్, కరెక్ట్ చేయకపోతే ద ప్రిపేరర్ మస్ట్ రిపోర్ట్ ది ఎర్రర్ టు ఐఆర్ఎస్ రిపోర్ట్ చేయాలంట. కాదు కదా. అండ్ ట్యాక్స్ పేయర్స్ ఆర్ ఆబ్లిగేటరీ టు ఫిక్స్ ఎనీ ఎర్రర్స్. మనం ఫిక్స్ చేయాలంట, మనం రెక్టిఫై చేయాలంట. కాదు కదా, ఇన్ఫార్మ్ చేస్తాం అంతే. ట్యాక్స్ పేయర్స్ మస్ట్ ఇన్ఫార్మ్ టు ట్యాక్స్ ప్రిపేరర్ మస్ట్ ఇన్ఫార్మ్ టు ట్యాక్స్ ప్రిపేయర్ అండ్ పొటెన్షియల్ ఇంపాక్ట్. హౌఎవర్ హీ ఈస్ నాట్ ఆబ్లిగేటరీ టు ఫిక్స్ ద రైట్. క్లయింట్ రిఫ్యూజెస్ టు కరెక్ట్, ప్రిపేరర్ మస్ట్ ఆల్వేస్ డిసెంగేజ్ ద క్లయింట్. అంటే వదిలేసి వెళ్ళిపోవాలంట. అది కూడా కాదు కదమ్మా. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? which of the following item would not be considered from previous year's data? ప్రీవియస్ ఇయర్స్ డేటాలో ఉన్నదంట, అది మనం కన్సిడర్ చేయమంట. కరెంట్ ఇయర్ అంటే ఇంపాక్ట్ ఏమి ఉండదంట.
హాబీ ఎక్స్పెన్సెస్, హాబీ ఇన్కమ్స్. క్యారీ ఓవర్స్ మనకి ఇంపాక్ట్ ఉంటుంది, నాట్ అన్నాడు కదా. సో సస్పెండెడ్ పాజిటివ్ లాసెస్ ఇంపాక్ట్ ఉంటుంది, ప్రీవియస్ ఇయర్ డిప్రిసియేషన్ ఇంపాక్ట్ ఉంటుంది. హాబీ ఎక్స్పెన్స్ పర్టికులర్ అంటే హాబీ అంటే ఏంటంటే ఆ ఇయర్కి సంబంధించిన ఇంపాక్ట్ ఏ ఉండదు. Which of the following situations not required a preparer to review taxpayers previous year's data? అంటే ఏవి రివ్యూ చేయకూడదు అంటే ప్రీవియస్ ఇయర్ నుంచి ఇయర్ ఏవైతే ఇంపాక్ట్ ఉంటాయో అవి కాకుండా వేరేవి. ఇంపాక్ట్ ఉండేవన్నీ ఎలిమినేట్ చేసుకుంటూ రావాలి. సో ట్యాక్స్ క్రెడిట్స్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి అది ఆన్సర్ కాదు. ఫుల్ టైమ్ స్టూడెంట్ ఇది ఇంపాక్ట్ ఉండదు. ట్యాక్స్ పేయర్స్ వాజ్ ఫుల్ టైమ్ స్టూడెంట్, అది అసలు ప్రీవియస్ ఇయర్ డేటాకి ఇంపాక్ట్కి సంబంధం లేదు. క్యారీ ఓవర్స్ ఇంపాక్ట్ ఉంటుంది, డిప్రిషియేషన్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇది ఓవరాల్గా. నెక్స్ట్, ట్యాక్స్ పేయర్స్ బయోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ బట్టే మన స్టేటస్ ఆఫ్ రిటర్న్ ఎలా ఏంటి అని డిసైడ్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారీడా అండ్ సింగిలా ఇలాంటివన్నీ, డిపెండెంటా ఇలాంటివన్నీ, హెడ్ ఆఫ్ హౌస్ హోల్డ్ ఇలాంటివన్నీ అతను పర్సనల్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని డిసైడ్ చేస్తాం. ట్యాక్స్ పేయర్స్ బయోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ దీన్నే ఏమంటారమ్మా? పర్సనల్ ఇన్ఫర్మేషన్. While filing the tax returns, certain biographical information of the client is required. A tax professional must collect this information from each taxpayer to prepare accurate return. ఏమేమి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి? నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మ్యారిచువల్ స్టేటస్, రెసిడెన్షియల్ స్టేటస్, డిపెండెంట్ ఇన్ఫర్మేషన్, ఫోటో ఐడీస్, అడ్రస్, ఐడెంటిఫికేషన్ నెంబర్స్. ఐడెంటిఫికేషన్ నెంబర్స్ అంటే ఏమేమి ఉండొచ్చమ్మా? SSN, ITIN, EDIN, IPPIN. SSN ఫుల్ ఫామ్ ఏంటి? సోషల్ సెక్యూరిటీ నెంబర్. IPIN ఫుల్ ఫామ్ ఏంటి? IPIN అడిగాను చూసావా? ఐడెంటిటీ ప్రొటెక్షన్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ITIN, ATIN ఐడెంటిఫికేషన్ నెంబర్. ఇవి ఏంటేంటి సార్ అసలు? SSN ఎవరికి మాత్రమే ఇస్తారమ్మా? SSN ఈజ్ గివెన్ టు ఓన్లీ US సిటిజన్ అండ్ US రెసిడెంట్. మరి US సిటిజన్ US రెసిడెంట్ కాకుండా వేరే వాళ్ళు నాన్ రెసిడెంట్ ఏలియన్ అయితే అప్పుడు ఏం అప్లై చేసుకోవాలి? ITI. అప్పుడప్పుడు US సిటిజన్ కూడా ITIN అప్లై చేస్తాడు. ఇప్పుడు వాళ్ళ స్పౌస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాన్ రెసిడెంట్ అయితే జాయింట్ రిటర్న్ ఫైల్ చేయాలంటే అప్పుడు SSN పనికిరాదు, ITIN అప్లై చేయాలి. జనరల్లీ ITIN ఎవరు అప్లై చేస్తారమ్మా? నాన్ రెసిడెంట్. అప్పుడప్పుడు రెసిడెంట్ కూడా అప్లై చేస్తాడు, ఇప్పుడు వాళ్ళ స్పౌస్ ఫారినర్ అయిన. Taxpayer who cannot obtain SSN will always obtain ITIN. It is always not correct ఇప్పుడు స్పౌస్ ఫారినర్ అయినప్పుడు. ITIN రిపోర్టింగ్ పర్పస్ మాత్రమే. ITIN ఇచ్చినంత మాత్రాన నీకు బెనిఫిట్స్, లీగల్ బెనిఫిట్స్ కానీ గ్రీన్ కార్డులు కానీ ఏమీ రావు. ITIN ఈజ్ ఓన్లీ ఫర్ టాక్సేషన్ పర్పస్. ఇల్లీగల్గా ఉంటున్నావు నువ్వు యూఎస్లో అయినా ట్యాక్స్ కట్టాలి అంటే ITIN ఇచ్చేస్తారు, అంత మాత్రం నువ్వు లీగల్గా ఉంటున్నట్టు కాదు. ఓన్లీ ఫర్ ట్యాక్స్ పర్పస్. ఐపీపిన్ ఎందుకు ఇస్తారు సార్ అంటే టు ప్రొటెక్ట్ ది ఐడెంటిటీ థెఫ్ట్. మీ SSN నెంబర్ని కానీ ITIN నెంబర్ కానీ ఎవరైనా యూజ్ చేస్తే అనాథరైజర్ కానీ తెలియకుండా దాన్ని ప్రొటెక్ట్. మనకైతే ఆధార్ OTP ఉంటుంది, అప్పట్లో అది ఉండేది కాదు, అందుకని ఆధార్ OTP లాగా వాళ్ళకు కూడా ఐపీపిన్ ఇస్తారు. ఇయర్లీ అది రెన్యూ అవుతుంది, ఓన్లీ వన్స్ ఇన్ ఇయర్. రిటర్న్ వేసేటప్పుడు కంపల్సరీ మీ SSN నెంబర్తో పాటు ఐపీపిన్ కూడా నెక్స్ట్ సిగ్నేచర్ బ్లాక్ అది ఎంటర్ చేస్తేనే రిటర్న్ ఫైల్ అవుతుంది, లేకపోతే ఫైల్ అవుతుంది. అంతకుముందు ఓన్లీ ఎవరైతే థెఫ్ట్ గురయ్యారో, ఎవరైతే థెఫ్ట్ ఫేస్ అయ్యారో వాళ్ళ SSN నెంబర్ వాళ్ళే అప్లై చేసుకోగలరు. ఇప్పుడు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫర్ సేఫ్టీ పర్పస్. వాట్ ఈస్ ATIN? నీకు ఒక అడాప్షన్ చైల్డ్ ఉందమ్మా. అడాప్షన్ చైల్డ్కి అప్పటికప్పుడు SSN నెంబర్ రాదు కాబట్టి వాళ్ళకి సంబంధించి టెంపరీగా ఏది అప్లై చేస్తావు? ATIN టు ఫైల్ ద రిటర్న్ యాజ్ అ డిపెండెంట్. ATIN ఎలా అప్లై చేస్తావు సార్ అంటే ఫామ్ W7A. ఇది ఎన్ని ఇయర్స్ ఉంటుంది సార్ అంటే 2 years. అడాప్షన్, డొమెస్టిక్ అడాప్షన్, లీగల్ అడాప్షన్ అయి ఉండాలి. ఏదో ఎవరికి పడితే వాళ్ళు అడాప్ట్ చేసుకుని ఎవరిని పడితే వాళ్ళని తెచ్చేసి ATIN అంటే ఇవ్వదు. కంపల్సరీ ఇద్దరి మధ్యలో లీగల్ అడాప్షన్. నెక్స్ట్, ట్యాక్స్ పేయర్స్ బయోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ డస్ నాట్ ఇంక్లూడ్. ఏది ఇంక్లూడ్ అయి ఉండదమ్మా? గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఇవన్నీ కాదు. అతని నేమ్ ఏంటి, ఏమేమి వస్తాయి చెప్పండి అమ్మా? నేమ్,
డేట్ ఆఫ్ బర్త్, మెటీరియల్ స్టేటస్, మ్యారిటల్ స్టేటస్, రెసిడెన్స్ స్టేటస్, అడ్రస్, ఐడెంటిఫికేషన్ నెంబర్స్, ఫోటో ఐడీస్, ఇవి వచ్చేది. ఇక్కడ ఇన్కమ్ చెప్పలేదు. ఓకే, ప్రిపేరర్ హూ రాంగ్లీ డిస్క్లోజెస్ ట్యాక్స్ పేయర్స్ ఇన్ఫర్మేషన్ కుడ్ ఫేస్ అ సివిల్ అండ్ క్రిమినల్. మనం ఏదైతే ఎస్ఎస్ఎన్ నెంబర్స్, వాళ్ళ నేమ్, అడ్రస్, వాళ్ళ రెసిడెన్స్ స్టేటస్, మ్యారిటల్ స్టేటస్ తెలుసుకుంటాం కదా, అవి మనం మిస్యూజ్ చేసిన, రాంగ్గా డిస్ప్లేస్ చేసిన, ఎలా మనం వేరే వాళ్ళకి తెలిసేలా చేసిన, సరిగా స్టోర్ చేయకుండా బయటికి వెళ్ళిపోయిన ఆ డేటా మనకి లీగల్ అండ్ క్రిమినల్ ఛార్జెస్, సివిల్ అండ్ క్రిమినల్ ఛార్జెస్ వస్తాయి. కేర్ఫుల్గా అవి స్టోర్ చేయాలి, కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలి. కాన్ఫిడెన్షియాలిటీ ట్యాక్స్ ప్రిపేరర్. మిస్టర్ కే హూ ఈజ్ యుఎస్ సిటిజన్ అండ్ మ్యారీడ్ ఫారినర్. అతను యుఎస్ సిటిజనే కానీ ఎవరిని మ్యారీ చేసుకున్నారు? ఫారినర్ని. హీ వాంట్స్ టు ఫైల్ జాయింట్ రిటర్న్. ఏ నెంబర్ అప్లై చేయాలి అతను? ఎస్ఎస్ఎన్ ఉంటుంది కానీ అతనికి ఐటీఐని అప్లై చేయాలి. ఎందుకు? వాళ్ళ స్పౌస్తో పాటు జాయింట్ రిటర్న్ వస్తుంది కాబట్టి, వాళ్ళు నాన్ రెసిడెంట్ కాబట్టి ఐటీఐని అప్లై చేయాలి. మిస్టర్ జే హూ ఈజ్ అ జర్మన్ సిటిజన్ అండ్ హీ పర్చేజ్ ప్రాపర్టీ ఇన్ యూఎస్ఏ. యూఎస్ఏలో జర్మన్ సిటిజన్ అంటే రెసిడెంటా నాన్ రెసిడెంట్? నాన్ రెసిడెంట్. చదవక్కర్లా, నాన్ రెసిడెంట్ అనగానే వస్తుంది ఆన్సర్ ఐటీఐ. రిసీవ్ ద రెంట్ ఫ్రమ్ దట్ ప్రాపర్టీ త్రూ బ్యాంక్, సో హీఈస్ లయబుల్ టు పే ట్యాక్స్ ఇన్ యూఎస్ఏ. యూ నెవర్ వెంట్ టు యూఎస్ఏ. వాట్ ఈస్ ద నెంబర్ యూ నీడ్ టు అప్టైన్ టు ఫైల్ ద రిటర్న్? ఐటీఐ. అతను ట్యాక్స్ కట్టాలి కాబట్టి నెంబర్ తీసుకోవాల్సింది, ఏదో ఒక నెంబర్. అతనికి అప్లై అయ్యే నెంబర్ ఏంటమ్మా? ఐటీఐ. Mr. Jed, who is a non-resident US citizen and having SSN. Citizen SSN only. His identity SSN is used by other person by fraudulent manner. What is the solution to him to protect his identity? ఏం అప్లై చేయాలమ్మా? అప్టైన్ ఐపీపీ. ఫైల్ ఏ కేస్ విత్ ఇదంతా కాదు, అప్టైన్ ఐపీపీ. స్ట్రైట్ అవే క్వశ్చన్స్ ఇవన్నీ. ట్యాక్స్ పేయర్స్ బయోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ డస్ నాట్ ఇంక్లూడ్. డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, డస్ నాట్ అన్నాడు, నాట్ అన్నాడు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. సిటిజన్షిప్ ఉంటుందా? ఉంటుంది. సిటిజన్షిప్ ఉంటుంది, ఇది కాదు. గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఉంటుందా? బ్యాక్గ్రౌండ్ నో, ఇది ఉండదు కాబట్టి అదే ఆన్సర్. అడ్రస్ ఈజ్ ద ఆన్సర్. సి ఈజ్ ద ఆన్సర్. ఐటీఐ అమ్మా ఒక క్వశ్చన్ ఉందా? అంతే. విచ్ ఐడెంటిఫికేషన్ నెంబర్ నీడ్ టు అప్టైన్ ఫర్ ఎ చైల్డ్ ఇన్ డొమెస్టిక్ అడాప్షన్. డొమెస్టిక్ అడాప్షన్ అప్పుడు ఏది అప్లై చేస్తావమ్మా? ఏటీఐఎన్. ఐటీఎన్ అప్లికేషన్ ప్రాసెస్. ఐటీఐఎన్ నాన్ రెసిడెంట్ ఏలియన్ అప్లై చేస్తారు. అప్లికేషన్ ప్రాసెస్ ఏ ఫామ్ అమ్మ మనం వాడేది? ఫామ్ W7 వాడతాం. ఫామ్ W7 యూజ్ చేస్తాం. లేదా ఏజెంట్, సర్టిఫైడ్ యాక్సెప్టెడ్ ఏజెంట్ కానీ ఐఆర్ఎస్ దగ్గరికి వెళ్ళి, సెంటర్ ఏదైతే ఉందో ఆ సెంటర్ దగ్గరికి వెళ్ళి అప్లై చేయొచ్చు మాన్యువల్గా. సార్ మీరు సర్టిఫైడ్ యాక్సెప్టెంట్ ఏజెంట్స్ ద్వారా అప్లై చేసినప్పుడు అతను అథెంటికేట్ పాస్పోర్ట్ అవన్నీ అడుగుతాడు, అవి ఇవ్వాలి. జిరాక్స్లు ఇచ్చినా పర్లేదు. టిపికల్లీ ద ప్రాసెస్ ఆఫ్ అప్టైనింగ్ ఐటీఐన్ ఇన్వాల్వ్స్ సబ్మిటింగ్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ W7A. అవన్నీ ఉంటాయి యాజ్ యూజువల్ అమ్మ. నార్మల్ ఫామ్ W7A ఫిల్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మామూలుగా ఇచ్చేస్తారు. వాట్ ఈస్ ద ఐఆర్ఎస్ ఫామ్ టు బి యూజ్డ్ టు అప్లై ఫర్ ఐటీఐఎన్? ఫామ్ W7. స్పెషల్ ఫీచర్స్ ఫర్ డిసీజ్డ్ చైల్డ్. డిసీజ్డ్ చైల్డ్ అంటే ఎవరు సార్? ఐఆర్ఏ చనిపోయిన వాళ్ళు డిసీజ్డ్ చైల్డ్. వాళ్ళని డిపెండెంట్గా క్లెయిమ్ చేసుకోవచ్చా? రిడక్షన్ వస్తుంది కదా అంటే చేసుకోవచ్చు. అలా పుట్టి అలా చనిపోయినా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఎ చైల్డ్ ఈస్ బోర్న్ అండ్ డైస్ విత్ ఇన్ ద సేమ్ ఇయర్ అండ్ ఈజ్ నాట్ గ్రాంటెడ్ SSN, the taxpayer may still claim the child as dependent and take the deduction. The tax return must be filed on paper with a copy of birth certificate of the hospital record attached. The birth certificate must also that the child was born alive. లైవ్గా పుట్టుండాలని బర్త్ సర్టిఫికేట్లో ఉండాలి. ఏ స్టిల్ బోర్న్ ఇన్ఫాంట్ డస్ నాట్ క్వాలిఫై. లోపలే పొట్టలో ఉన్నారు ఇన్ఫాంట్ అంటే వాళ్ళు రారు, కంపల్సరీ పుట్టాలి వాళ్ళు లైవ్గా. ట్యాక్స్ పేయర్ షుడ్ ఎంటర్ ద వర్డ్ డైడ్ ఇన్ ద స్పేస్ ఆఫ్ డిపెండెంట్ SSN ఆర్ ఏ నెంబర్. ఐడెంటిఫికేషన్ నెంబర్ దగ్గర ఏం చేయాలమ్మా? డైడ్ అని. Record keeping requirement for individual. It is responsibility of taxpayer with or without the assistant of tax preparer. Ever responsibility of record keeping tax preparer, taxpayer నీ రెస్పాన్సిబిలిటీ. ట్యాక్స్ ప్రిపేరర్ అడ్వైజ్ నువ్వు తీసుకోవాలి, తీసుకోనా పర్లేదు. ఎవరైతే రిటర్న్ వేస్తున్నారో వాళ్ళు ట్యాక్స్ పేయర్. ట్యాక్స్ ప్రిపేరర్ అసిస్టెన్స్ తీసుకోవచ్చు నువ్వు. ఒకవేళ బుక్స్ మెయింటైన్ చేయకపోతే ఎవరి మీద కేసు వేస్తారు? నీ మీదే. సో ట్యాక్స్
పేయర్ రెస్పాన్సిబిలిటీ. ఎవరి రెస్పాన్సిబిలిటీ? ట్యాక్స్ పేయర్. ఎన్ని ఇయర్స్ మినిమం అట్లీస్ట్ మెయింటైన్ చేయాలమ్మా? ఎన్ని ఇయర్స్ మెయింటైన్ చేయాలి? అట్లీస్ట్ 3 years మెయింటైన్ చేయాలి. అట్లీస్ట్ 3 years మెయింటైన్ చేయాలి. సో దే ఆర్ నో స్పెసిఫిక్ గైడ్లైన్స్ సెట్ బై ఐఆర్ఎస్ ఆన్ హూజ్ రికార్డ్స్. గైడ్లైన్స్ ఏం లేదు కానీ బట్ మనం ఎలా మెయింటైన్ చేయాలి సార్ అంటే ఇట్ షుడ్ బి మన పర్పస్ సర్వ్ అయ్యేలాగా, సర్వర్ పర్పసెస్ అంటే బుక్స్ ఎందుకు మెయింటైన్ చేస్తామమ్మా? రిటర్న్ ఫైల్ చేయడానికి, ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కోవడానికి, ఎక్స్పెన్స్ అవన్నీ ఐడెంటిఫై చేయడానికి. అలా పర్పస్ సర్వ్ అయ్యేలాగా నువ్వు మెయింటైన్ చేస్తే సరిపోతుంది. యాక్యురేట్గా ప్రిపరేషన్ ఆఫ్ ఫ్యూచర్ ట్యాక్స్ రిటర్న్స్. నెక్స్ట్ సార్, ఇన్ కేస్ ఆఫ్ ఐఆర్ఎస్ ఆడిట్, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ట్యాక్స్ పేయర్ టు ప్రొవైడ్ ద ప్రూఫ్. నువ్వు ఆడిట్ జరిగేటప్పుడు ప్రూఫ్లు ఇవ్వాలి వాళ్ళందరికీ. నువ్వు బుక్స్ మెయింటైన్ చేస్తేనే కదా ప్రూఫ్లు ఇవ్వగలిగేది. IRS allows the taxpayer to maintain the records in such a way that will help to determine correct tax. Electronic records are acceptable. Electronically కూడా నువ్వు మెయింటైన్ చేయొచ్చు. And records in legible format. Unnecessary records that all taxpayers should keep include items related to. ఏవే మెయింటైన్ చేయాలి? దేనికి సంబంధించి? ఇన్కమ్, ఎక్స్పెన్సెస్, పర్చేజెస్, ఇన్వెస్ట్మెంట్, వీటన్నిటికి సంబంధించి డాక్యుమెంట్స్ అన్ని మెయింటైన్ చేయాలి. అవే ఆ డాక్యుమెంట్స్ ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది తర్వాత. సో సింపుల్ ఇన్కమ్, ఎక్స్పెన్సెస్, అసెట్స్, లయబిలిటీస్, పర్చేజెస్ ఆర్ సేల్స్, వీటన్నిటికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ ఉంటే అన్ని డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయాల్సి. ఓకేనా? బేసిక్ ట్యాక్స్ ఫార్మ్స్ ఫర్ ఇండివిజువల్స్ వెరీ ఇంపార్టెంట్. ఫార్మ్ 1040 జనరల్గా ఇండివిజువల్ యుఎస్ ట్యాక్స్ పేయర్స్, ఇండివిజువల్స్ ఎవరైతే రిటర్న్ ఫైల్ చేయాలో వాళ్ళు ఏ ఫామ్ ఫైల్ చేయాలి సార్ అంటే 1040. Form 1040 is a primary tax form used by US preparers to file their annual income tax returns. Form 1040 includes 3 membered schedules. Schedule 1, Schedule 2, Schedule 3. Schedule 1, additional income and adjustments to income. Schedule 1 is used to report the type of incomes that are not listed directly in Form 10. అక్కడ 1040 రాకపోతే ఇక్కడ additional income చేస్తాం. Such as alimony, unemployed compensation, gambling winnings. Schedule 1 also includes adjustment to income, additional income and adjustments like student loan interest deduction, self-employed health insurance, ఇవన్నీ కూడా deduction ఇవన్నీ. మరి షెడ్యూల్ 2 ఏంటి సార్? అడిషనల్ taxes. సో షెడ్యూల్ 2 is used to report additional taxes. షెడ్యూల్ 3 ఏంటి సార్? అడిషనల్ క్రెడిట్ అండ్ పేమెంట్స్, టు మెయింటైన్ అడిషనల్ క్రెడిట్స్ అండ్ పేమెంట్స్. ఇలా ఈ ఫామ్ 1040 రిటర్న్ ఫైల్ ఎవరమ్మా? యుఎస్ ట్యాక్స్ సిటిజన్ రెసిడెంట్స్. మరి 1040 ఎస్ఆర్ ఎవరు యూజ్ చేస్తారు? సీనియర్స్, యుఎస్ఏ కానీ సీనియర్స్ హూస్ ఏజ్ ఈజ్ అబోవ్ 55 ఆర్ ఓల్డర్. సార్ ఫామ్ 1040 ఎన్ఆర్ ఏంటమ్మా? నాన్ రెసిడెంట్ వాళ్ళు ఏ ఫామ్ యూజ్ చేస్తారమ్మా? 1040 ఎన్ఆర్. ఫామ్ 1040X ఎవరమ్మా? అమెండ్మెంట్ అంటే చేంజ్ చేయటం, రిటర్న్ ఏదైనా తప్పులు వచ్చినాయి, తప్పులు ఐడెంటిఫై చేశారు. ఎవరు యూజ్ చేస్తుంటే ఇప్పుడు వరకు ఎవరు వేస్తే వాళ్ళంతా 1040 ఎన్ఆర్. నాన్ రెసిడెంట్ అమెండ్ చేయాలన్నా 1040X. 1040 ఏదైనా సరే, 1040 ఎస్ఆర్ అయినా ఎన్ఆర్ అయినా 1040 అయినా ఎవరైనా సరే అమెండ్ చేయడానికి అంటే వాళ్ళ రిటర్న్ని చేంజ్ చేయడానికి ఏం యూజ్ చేయాలమ్మా? 1040X. నెక్స్ట్ ఫెడరల్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ అమ్మ స్లాబ్ రేట్స్. జస్ట్ ఊరికే చదువు వదిలేసేమన్నాను, ప్రాక్టీస్ కూడా చేయించాను. ఎందుకంటే సిస్టమే ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసింది ఫార్మాట్లోనే. ద ఇండివిజువల్ ఫెడరల్ ట్యాక్స్ రేట్స్ ఈజ్ అ ప్రోగ్రెసివ్ ట్యాక్స్ రేట్స్. ప్రోగ్రెసివ్ అంటే ఏంటి సార్? వెన్ ఇన్కమ్ ఇంక్రీజెస్ ఆటోమేటిక్గా రేట్ కూడా రైజ్ అవుతుంది. స్లాబ్ రేట్స్ అంటారు వాటిని. సార్ ఇండివిజువల్ రేంజ్ ఏంటమ్మా ఇది? సార్ వెన్ ఇన్కమ్ లెవెల్ రైజెస్ ఆటోమేటికలీ ద పర్టికులర్ సక్సెస్ స్లాబ్ రేట్స్ అనేది కూడా రైజ్ అవుతూ ఉంటాయి. ఎలా ఎంత మా ట్యాక్స్ రేట్స్ 10 నుంచి 37 వరకు ఉన్నాయి. 10 నుంచి 37 వరకు ఉన్నాయి. 10%, 12%, 4, 32, 35, 37. సో ఇవి ఆ పర్టికులర్ సింగిల్ అయితే ఇవి స్లాబ్ రేట్స్. మ్యారీడ్ ఫైలింగ్ జాయింట్లీ, మ్యారీడ్ ఫైలింగ్ సపరేట్లీ, హౌస్ మొత్తం ఇవి. ఓకేనా?
ఈ 4 స్టేటస్ కాకుండా ఇంకొక స్టేటస్ కూడా ఉంటాయి, క్వాలిఫైయింగ్ అని చెప్పేసి. సో అది కూడా అది నెక్స్ట్ చాప్టర్. అప్లికబుల్ ట్యాక్స్ రేట్స్ ఆర్ సక్సెసివ్ బ్రాకెట్స్ అంటే ఏంటమ్మా, అది స్లాబ్ రేట్, ఫ్లాట్ రేట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నీ ఇన్కమ్ 1 lakh ఉందనుకోండి అమ్మా, 1 lakh ఉంటే నీకు 22% రాదు, మొత్తానికి 10, 12, 22 అక్కడ వరకు వస్తుంది స్లాబ్ రేట్స్. ప్రాక్టీస్ చేసావా హోంవర్క్ అంతా అయిపోయిందా? కానీ రెగ్యులర్ రావాలి క్లాసులకి, లేకపోతే అర్థం కాదు. ట్యాక్స్ రిటర్న్ డ్యూ డేట్స్ అండ్ ఎక్స్టెన్షన్. ట్యాక్స్ రిటర్న్స్ డ్యూ డేట్స్ ఏంటి, ఎక్స్టెన్షన్స్ ఏంటి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ట్యాక్స్ రిటర్న్స్ డ్యూ డేట్స్ అండ్ ఎక్స్టెన్షన్. డ్యూ డేట్ సార్, ట్యాక్స్ రిటర్న్ డ్యూ డేట్ అండ్ ఎక్స్టెన్షన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యూ డేట్ ఎప్పుడు సార్? డ్యూ డేట్ అంటే ఏంటి సార్ అంటే, నువ్వు రిటర్న్ ఎప్పుడు లోపు ఫైల్ చేయాలి, దాన్నే డ్యూ డేట్ అంటారు. ఈ ఇయర్ రిటర్న్ నీకు నెక్స్ట్ ఇయర్ ఫైల్ చేయాలి. నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కాదు. ఈ ఇయర్ రిటర్న్ ఈ ఇయరే ఫైల్ చేయొచ్చు కదా. నో, ఈ ఇయర్ రిటర్న్ ఈ ఇయర్ క్లోజ్ అవ్వకుండా ఫైల్ చేయలేము. ఎందుకు అంటే ఎందుకు సార్ అంటే, క్లోజ్ అయితేనే మనకి ఇన్కమ్ ఎంతో తెలుస్తుంది. అంటే నెక్స్ట్ ఇయరే ఫైల్ చేయాలి. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్లోనా కాదు. ఎప్పుడమ్మా? 4th month 15th. అంటే 4th month అంటే ఏంటమ్మా? ఏప్రిల్. ద నార్మల్ డ్యూ డేట్ ఆఫ్ ఇండివిజువల్ ట్యాక్స్ రిటర్న్ ఈస్ April 15. April 15 falls on Sunday, Saturday or legal holiday. Then due date is extended to next business day. The IRS will accept పోస్ట్ మార్క్. అంటే నువ్వు జనరల్లీ ఎలక్ట్రానికల్లీ ఫైల్ చేస్తావు, కొంతమంది మాన్యువల్గా కూడా ఫైల్ చేస్తారు. ఎప్పుడైనా ఎలక్ట్రానికల్లీ స్ట్రక్ అయినప్పుడు. నార్మల్లీ 99% ఆన్లైన్లోనే ఫైల్ చేస్తారు. అలా స్ట్రక్ అయినప్పుడు మాన్యువల్గా ఫైల్ చేసినప్పుడు ఫైలింగ్ డేట్ రీచ్ డేట్ తీసుకోవాలి. వాళ్ళకి వచ్చిన డేట్ని ఫైలింగ్ డేట్ తీసుకోవాలి. కానీ నువ్వు పోస్ట్ చేసిన డేట్ April 15th కంటే ముందు ఉంటే ఆ ప్రూఫ్ సెండ్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఓకేనా? అది మాన్యువల్. ఎక్స్టెన్షన్ సార్, మరి నేను వేయలేకపోయాను, రిటర్న్ వేయలేకపోయాను, మరి ఎక్స్టెండ్ చేస్తారా సార్? ఎస్, ఎక్స్టెండ్ చేస్తారు. నువ్వు అప్లై చేసుకోవాలి. ఏం చేయాలమ్మా, మనం అప్లై చేసుకుంటే ఎక్స్టెన్షన్ చేస్తారు. సార్ మనం రిటర్న్ వేయలేకపోయాము, ఎక్స్టెన్షన్ చేస్తారా అంటే చేస్తారు. మనం అప్లై చేసుకోవాలి. April 15th మిస్ అయింది అంటే మనం అప్లై చేసుకోవాలమ్మా. ఏమని? ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకోవాలి. ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకోవాలి. సార్ ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకోవాలంటే ఏ ఫామ్ యూజ్ చేయాలి సార్? ఫామ్ 4868. ఆటోమేటిక్గా నువ్వు రిక్వెస్ట్ చేసావు కాబట్టి ఆటోమేటిక్గా ఎన్ని మంత్స్కి ఎక్స్టెండ్ అయిపోతుందమ్మా? 6 months. April 15th నుంచి 6 months అంటే ఏ డేట్ వస్తుందమ్మా? October 15th ఎక్స్టెండ్ అయిపోయి. ఓకేనా? సో సార్ ఫామ్ 4868 యూజ్ చేసి నువ్వు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఒరిజినల్ డ్యూ డేట్ అంటే April 15th నుంచి ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఎన్ని మంత్స్ సార్? 6 months. Although an extra time gives the extra taxpayer to file the return, it does not extend the time to pay tax. ట్యాక్స్ పే చేయడానికి April 15th. ఓన్లీ దేనికోసం మాత్రం ఎక్స్టెన్షన్ వచ్చింది? రిటర్న్ ఫైల్ చేయటం. ఏది? ఫామ్ 1048 మీరు అప్లై చేసుకొని ఎక్స్టెన్షన్ తీసుకుంటే అది ఓన్లీ రిటర్న్ ఫైలింగ్కే, ట్యాక్స్ పేమెంట్ కాదు. ట్యాక్స్ పేమెంట్ April 15th చేయాల్సి. June 15th డెడ్ లైన్, ఆటోమేటిక్ 2 months ఎక్స్టెన్షన్. ఇప్పుడు నేను చెప్పే త్రీ గ్రూప్స్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ ఆర్ గ్రాంటెడ్ ఆటోమేటిక్ 2 months extension. Non-resident aliens who does not have a wage income subjected to US holding. Non-resident aliens wage income లేని వాళ్ళకి. US citizen or legal US resident who are living outside USA or Puerto Rico and main place of business is outside USA. వాళ్ళు outside ఉన్న, వాళ్ళ బిజినెస్ outside ఉన్న. Taxpayers which are actively military service outside USA. ఈ ముగ్గురికి నేను ఆటోమేటిక్ 2 months ఎక్స్టెండ్ అప్లై చేయక్కర్లేదు. సిటిజన్ ఆర్ రెసిడెంట్ alien living abroad must attach a statement or tax to the tax return explaining situation of qualifying 2 months. కంపల్సరీ వాళ్ళు ప్రూఫ్ పెట్టాల్సింది. If unable to file within 2 months, taxpayer can request additional 4 months. అంటే వీళ్ళు ఈ 2 monthsలో కూడా ఫైల్ చేయకపోతే అడిషనల్ 4 months కూడా ఉంటుంది. అప్పుడు మనం 4868 ఫైల్ చేయాలి. ఇంకా 4 months అంటే 6 months జనరల్ అందరికి అప్లై అయ్యేది. 2 monthsకి మీరు ఏం అప్లై చేయక్కర్లేదు. 2 months కూడా లేట్ అయిపోయిందంటే మీరు జనరల్ ఎక్స్టెన్షన్ తీసుకోండి. అప్పుడు అక్కడ నుంచి 6 months ఎవరు? 4 months ఇస్తారు. అప్పుడు ఏం ఫైల్ చేయాలి మీరు? 4868. అప్పుడు మనకి 6 months ఇవ్వరు, 4 months. ఎందుకు? ఆల్రెడీ 2 months అయిపోయింది కాబట్టి స్పెషల్గా ఇచ్చాను. However, 4 months extension is not extension to pay. It is the tax pay after 2 months. అంటే వీళ్ళకి ఈ 2 months ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ అనేది రిటర్న్కి పేమెంట్కి కూడా పేమెంట్ చేయక్కర్లేదు, రిటర్న్ వేయక్కర్లేదు.
మళ్ళీ 4 మంత్స్ తీసుకున్నావు, అది దేనికి? ఫైలింగ్ 4868 ఓన్లీ దేనికి మాత్రమే అమ్మా? ఫైలింగ్ ఎక్స్టెన్షన్. ఈ 2 మంత్స్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా ఇచ్చాను కాబట్టి నువ్వు అప్లై చేయక్కర్లేదు, కాబట్టి రిటర్న్ వేయక్కర్లేదు, ట్యాక్స్ ఫైల్ చేయక్కర్లేదు. మళ్ళీ నువ్వు 4868 ఫైల్ చేసావంటే అది ఓన్లీ దేనికి మాత్రమే ఎక్స్టెన్షన్? రిటర్న్. అంటే 2 మంత్స్ నువ్వు ట్యాక్స్ కూడా పే చేయక్కర్లేదు. మళ్ళీ 4868 అప్లై చేసి 4 మంత్స్ తీసుకున్నావు, ట్యాక్స్ పే చేయాల్సిందే 2 మంత్స్ తర్వాత. రిటర్న్ మాత్రం 4 మంత్స్ అవుతుంది. సింపుల్ అమ్మా. 4868 అనేది ఓన్లీ రిటర్న్కి ఎక్స్టెన్షన్ మాత్రమే, రిటర్న్ ఫైలింగ్కి. నెక్స్ట్ December 15th, ఇది ఎవరికి సార్? యుఎస్లో ఎవరైతే అమెరికన్స్ యుఎస్ రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కడున్నారమ్మా? లివింగ్ అబ్రాడ్, వాళ్ళకి మాత్రమే ద 6 months extension to October 15th is sufficient. However, taxpayers who resides outside USA, అడిషనల్ డిస్క్రిషనరీ 2 months, అడిషనల్గా వీళ్ళు ఇంకో 2 months తీసుకు. అడిషనల్ 2 months అంటే ఎంత అవుతుందమ్మా? ఆల్రెడీ 4868 ఫైల్ చేశారు, 6 months వచ్చింది, మళ్ళీ ఇంకొక 2 months అడిషనల్గా మీరు తీసుకోవచ్చు. అంటే ఎక్కడ వెళ్తుంది? December 15th. ఎవరికి మాత్రమే? యుఎస్ రెసిడెంట్ లివింగ్ అబ్రాడ్. పోస్ట్పోన్మెంట్ ఆఫ్ రిటర్న్ ఇన్ ఫెడరల్ డిజాస్టర్ ఏరియాస్. సార్ ఏదైనా డిజాస్టర్ ఏరియాస్ అంటే ఏముంటాయమ్మా? ఎయిదర్ నువ్వు కానీ, ఆర్ నీ బిజినెస్ కానీ, ఆర్ నీ రికార్డ్స్ కానీ, ఆర్ నీ వర్కర్స్ కానీ, ఆర్ నీ ట్యాక్స్ ప్రిపేరర్ కానీ, ఆర్ నీకు సంబంధించిన ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ కానీ. నువ్వు ఏదో పార్ట్నర్షిప్ ఫామ్లో పార్ట్నర్, ఆ పార్ట్నర్షిప్ ఫామ్ నీకు ఎంత ఇన్కమ్ ఇస్తుంది, ఎంత అనేది షేర్ చేయాలి, అప్పుడే రిటర్న్ వేయగలవు. వాళ్ళు ఏమో డిజాస్టర్ ఏరియాలో ఉన్నారు, అయినా సరే దాన్ని ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ అంటారు. డిజాస్టర్ ఏరియాలో ఉంటే నీ రిటర్న్ ఆ డిజాస్టర్ సెట్ అయ్యేంత వరకు పోస్ట్ పోన్ చేస్తాం. ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఉన్నా పోస్ట్ పోన్ చేస్తాం, ట్యాక్స్ ప్రిపేరర్ ఉన్నా పోస్ట్ పోన్ చేస్తాం. అవన్నీ ఇక్కడ వచ్చేసినాయి. సార్ ఓకే, దెన్ వాట్ ఈస్ స్పెషల్ ఎక్సెప్షన్ ఫర్ కాంబాట్ ఏరియాస్? కాంబాట్ ఏరియా అంటే ఏంటి సార్? కాంబాట్ ఏరియా మీన్స్ ఏదైనా వార్ అయిన ఏరియాస్ కానీ, ఏదైనా అవుట్ బ్రేక్ అయిన ఏరియాస్ కానీ, ఇవన్నీ కాంబాట్ ఏరియాస్ అంటారు. ద డెడ్ లైన్ ఫర్ ఫైలింగ్ tax return, claiming for refund and deadline for payment of tax is automatically payment of tax and return రెండు, రిటర్ను ట్యాక్స్ అన్నీ పోస్ట్పోన్ అవుతాయి. ఆటోమేటికలీ ఎక్స్టెండెడ్ ఎనీ సర్వీస్ మెంబర్, రెడ్ క్రాస్ పర్సనల్, అక్రిడిషన్ కరస్పాండెంట్ ఆర్ కాంట్రాక్టెడ్ సివిల్ సర్వింగ్ ఇన్ కాంబాట్ ఏరియాలో ఇవి ఎవరైతే పనిచేస్తున్నారో రెడ్ క్రాస్ పర్సనల్స్ అంతా వాళ్ళ రిటర్న్ ఫైలింగ్, ట్యాక్స్ పేమెంట్ రెండు ఎక్స్టెండ్ అవుతాయి. ఎక్స్టెన్షన్ ఫర్ 180 days. ఎన్ని డేస్ అమ్మా? ఇన్ అడిషన్ టు 180 days, ప్రిపేరర్ విల్ గెట్ ద మ్యాక్సిమమ్ ఆఫ్ 3.5 months. అంటే జనవరి టు ఫిబ్రవరి అతను కాంబాట్ ఏరియాలోనే ఉన్నాడు. మనం ఆ జనవరి టు ఏప్రిల్ డేస్ కూడా దేనికి యాడ్ చేయాలమ్మా? 180 daysకి యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అతను మార్చ్లో వెళ్ళాడు, మార్చ్ నుంచి April 15th వరకు ఎన్ని డేస్, అవి 180 daysకి యాడ్ చేయాలి. మ్యాక్సిమం జనవరి, ఆ ఇయర్ కాక జనవరి 1st నుంచి April 15th వరకు ఏవైతే డేస్ ఉన్నాయో అవే యాడ్ చేయాలి 180 daysకి. అంటే మాక్సిమం ఆ డేస్ ఎన్ని వస్తాయమ్మా? 3.5 months. అంతేగాని ఎన్ని యాడ్ చేయమంటే ఎన్ని పడితే అని యాడ్ చేయకూడదు 180 daysకి. జనవరి 1st నుంచి April 15th వరకు ఏవైతే డేస్ ఉన్నాయో, డ్యూ డేట్ ముందు ఉన్న 3 months, 3.5 months ఉంటాయో అవి మాత్రమే 180 daysకి యాడ్ చేయాలి. ఆ 3.5 months కూడా అతను ఎక్కడ ఉండాలి? కాంబాట్లో ఉంటే. ఫర్ ఎగ్జాంపుల్ అతను ఏప్రిల్లోనే వెళ్ళాడు సార్ అంటే 15 days యాడ్ చేస్తా. మార్చ్లో వెళ్ళాడంటే మార్చ్ నుంచి April 15th వరకు యాడ్ చేస్తా. జనవరి కాదు సార్ డిసెంబర్లో వెళ్ళాడంటే అప్పుడు జనవరి 1st నుంచి యాడ్ చేస్తా, డిసెంబర్ యాడ్ చేయండి. సార్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ వెళ్ళాడు అయినా జనవరి 1st నుంచి తీస్తా, అవి మాత్రమే యాడ్ చేస్తా. దీస్ ట్యాక్స్ పేయర్ హ్యావ్ ద ట్యాక్స్ డెడ్ లైన్ సస్పెండెడ్ ఫ్రమ్ దే స్టార్టెడ్ సర్వింగ్ ఇన్ ద కాంబాట్ జోన్ అంటిల్ 180 days లీవింగ్. ఇది ఎగ్జాంపుల్ చూసాం మనం. సో April 15th వరకు ఎన్ని ఉన్నాయో చూసి, జనవరి 1st నుంచి April 15th వరకు ఎన్ని ఉన్నాయో చూసి 180 daysకి యాడ్ చేస్తాం. The deadline postponement provision also applies to estate, gift, employment and excise tax return. అన్నిటికీ postponement వస్తుంది. The deadline extension also applies to spouse, సో ఆర్మ్ సర్వీస్ మెంబర్స్ సర్వింగ్ ఇన్ కాంబాట్ వాళ్ళ స్పౌజెస్ కూడా ఎక్స్టెన్షన్ వస్తుంది. అది జాయింట్ రిటర్న్ అయినా సపరేట్ రిటర్న్ అయినా ఓకేనా? స్పౌజెస్ కూడా ఎక్స్టెన్షన్ ఓకేనా? నెక్స్ట్ extension for 2 months by US citizen alien, US citizen resident aliens. Generally US citizen resident aliens who are foreign earned income and వాళ్ళకి యుఎస్లోనే ఉన్నారు, అబ్రాడ్ కాదు. అబ్రాడ్ అంటే ఆటోమేటిక్ ఉంటుంది, అబ్రాడ్ అయితే ఆటోమేటిక్ వస్తుంది. అతను ఏంటంటే యుఎస్లోనే ఉన్నాడు కానీ అతనికి ఏ ఇన్కమ్ ఉందమ్మా? ఫారెన్ ఇన్కమ్. ఫారెన్ అంటే ఏంటి? అవుట్ సైడ్, అంటే లండన్లో కూడా అతనికి ఏదో ఇన్కమ్ ఉంది. మరి అది కూడా రిటర్న్లో చూపించాలి కదా. మరి అది కూడా రిటర్న్లో చూపించాలంటే ఆటోమేటిక్ 2 months వస్తుందా సార్? రాదు.
ఎందుకు ఆటోమేటిక్ 2 మంత్స్ రాదు? నువ్వు అవుట్ సైడ్ ఉన్నా, నీ బిజినెస్ అవుట్ సైడ్ ఉన్నా. నువ్వు అవుట్ సైడ్ లేదు, నీ బిజినెస్ అవుట్ సైడ్ లేదు. నీకు ఏదో ఒక ఇన్కమ్, ఫారెన్ ఇన్కమ్ ఉంది ఏదో ఒకటి. కాబట్టి నువ్వు ఆటోమేటిక్ 2 మంత్స్ తీసుకో. అంటే ఇక్కడ నువ్వు అప్లై చేయాలి. ఎందుకు? నువ్వు అవుట్ సైడ్ లేవు, నీ బిజినెస్ అవుట్ సైడ్ లేదు. ఆ 2 ఉంటేనే కదా ఆటోమేటిక్గా వచ్చేది. నువ్వు అప్లై చేయాలి. ఎలా అప్లై చేయాలి సార్? ఫామ్ 2555 ఏంటమ్మా? ఫామ్ 555, ఫామ్ 2255 ఫైలింగ్ చేయాలి. ద రిక్వెస్ట్ ఫర్ ఎక్స్టెండ్ 2 మంత్స్, సో ఫామ్ 2350. అమ్మ నువ్వు రిటర్న్ వేయాల్సిందేమో ఫామ్ 2555 రిటర్న్. నువ్వు ఎక్స్టెన్షన్కి అప్లై చేయాల్సిందేమో ఫామ్ 2350. అప్పుడు నీకు 2 మంత్స్ ఇస్తాను. ఎందుకు ఇస్తున్నాను సార్? నీకు ఫారెన్ ఇన్కమ్ కూడా ఉంది. దాన్ని మళ్ళీ కన్వర్ట్ చేసుకోవాలా, వాళ్ళు మళ్ళీ రిలీజ్ చేయాలా. వాళ్ళ మన ఇండియన్ అకౌంటింగ్ పీరియడ్ యూఎస్ది వేరు ఉంటుంది కదా. ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తాడు, మరి డబ్బులు వస్తాయిగా. అందుకని ఆ 2 మంత్స్ టైం ఇస్తుంది. చాలామంది ఇక్కడ డౌట్ అడుగుతారు, సార్ ఆటోమేటిక్ 2 మంత్స్ వస్తుంది కదా అని. ఆటోమేటిక్ 2 మంత్స్ రాదు. ఎందుకు రాదు సార్ ఆటోమేటిక్ 2 మంత్స్? అంటే ఇతను ఫారెన్లో లేడు, ఇతను బిజినెస్ కూడా ఫారెన్లో లేదు. ఇతను యూఎస్లో ఉన్నాడు, యూఎస్ రెసిడెంట్ అన్నీ ఉంది. ఏదో ఇన్వెస్ట్ చేశాడు షేర్స్లో. బిజినెస్ ఏమైనా చేస్తున్నాడా? నో. అందుకని ఆటోమేటిక్ 2 మంత్స్ వస్తుందా ఇతనికి? రాదు. మరి సార్ 4868 అప్లై చేయొచ్చు కదా సార్? చేయొచ్చు 4868 6 మంత్స్ది. అంత అవసరం లేదు నాకు. అవసరం లేనప్పుడు ఈ 2 మంత్స్కి వెళ్ళిపోండి. ఫామ్ 2355 4868 కూడా చేసుకోవచ్చు, లేదా 2350 కూడా చేసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఇది ఎవరు చేయరు. లాస్ట్ 4868కి వెళ్ళిపోతుంది. సరే, మిస్టర్ ఎఫ్ ఓన్స్ 30% ఇంట్రెస్ట్ ఇన్ పార్ట్నర్షిప్ ఫామ్ దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఫెడరల్లీ డిక్లేర్డ్ డిజాస్టర్ ఏరియా. ఎక్కడ ఉన్నాడంటమ్మా అతను? డిజాస్టర్ ఏరియాలో అతను లేడు. ఆ ఏరియాలో ఉన్న పార్ట్నర్షిప్ ఫామ్లో అతను ఇన్వెస్ట్ చేశాడు. ఎంత? 30%. హౌఎవర్ he himself does not live in disaster zone. అతను లేడు. When extension he can claim to, which extension he can claim to file a tax return? ఏది తీసుకోవచ్చమ్మా? డిజాస్టర్ ఏరియా. ఫస్ట్ది ఏంటమ్మా ఆన్సరు? ఏ ఇస్ ద ఆన్సర్. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సార్ కెనాట్ క్లెయిమ్ డిజాస్టర్ కాదు కదమ్మా. హీ కెన్ క్లెయిమ్, ఎందుకంటే అతను ఇండైరెక్ట్గా, అతను లేకపోయినా సరే ఇండైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి హీ కెన్ క్లెయిమ్. మిస్సెస్ ఐ ఈజ్ యుఎస్ సిటిజన్ రిసైడింగ్ అండ్ వర్కింగ్ ఇన్ పోర్చుగల్. అవుట్ సైడ్ ఉన్నారు. షీ హ్యాస్ ఆల్రెడీ రిక్వెస్టెడ్ 6 months ఎక్స్టెన్షన్ ఫర్ ఫైలింగ్ హర్ రిటర్న్ యూజింగ్ 4868. ఆల్రెడీ 6 months తీసుకున్నారు. However, she realizes that she may require more time to ensure accuracy and completeness, and she is still waiting an essential financial document from Portuguese bank and has paid her interest during the year. ఏదో డాక్యుమెంట్ రావాలంటే ఇంకా టైం కావాలంట. వితౌట్ ఆమె అవుట్ సైడ్ ఉన్నారు కాబట్టి యూఎస్ సిటిజన్ లివింగ్ అబ్రాడ్ ఇంకొక 2 months డిస్క్రిషనరీగా తీసుకోవచ్చు, December 15th వరకు. Without these documents, Mrs. I fears that her income tax will not be accurate. What is the extension? ఏంటమ్మా? అడిషనల్ 2 months. ఎక్కడ ఉంది చూడమ్మా అడిషనల్ 2 months? డి. అది డిజాస్టర్ ఏరియా కాదు, ఆటోమేటిక్ 2 months కాదు. ఆల్రెడీ 4 months తీసుకున్నారు, 6 months కాబట్టి అది మళ్ళీ తీసుకోలేరు. అడిషనల్ 2 months అనమాట. డి ఈజ్ ఆన్సర్. యుఎస్ సిటిజన్ కాబట్టి ఆవికి వస్తుంది. Mr. R and is a US Marine who has served in combat zone since March 1st, 2025. అమ్మా ఎక్కడి నుంచి యాడ్ చేసుకోవచ్చు అనేది? January 1st, 2025 టు April 1st, 2025లో కాంబాట్ జోన్. కానీ January 1st నుంచి ఉన్నాడా అతను? March 1st నుంచి April 15th వరకు ఎన్ని డేస్? అవి దేనికి యాడ్ చేయాలి? 180 డేస్కి యాడ్ చేయాలి. ఎంత వస్తుందో చూడమ్మా. ఒక 40 డేస్, ఈ ఒక 180 డేస్, మొత్తం ఎంత? 226. చేసాం కదా క్లాస్లో. ఆన్సర్లు కూడా గుర్తుండిపోతున్నాయి మనకి. ఒకటి క్వశ్చన్, which of the following statement is correct about individual extension? As long as 4868 is filed by April 15th, a taxpayer will not own interest on any tax dues. అమ్మ ఇంట్రెస్టే, పెనాల్టీ పడదు. ఇంట్రెస్ట్ని అవాయిడ్ చేయగలేము, పెనాల్టీని అవాయిడ్ అంటే ఇది కాదు. 4868 మస్ట్ ఫైల్ బై October 15th ఇన్ ఆర్డర్ టు, అమ్మ October 15th ఫైల్ చేస్తాడంట. నో, April 15th లోపు ఎక్స్టెన్షన్ ఫైల్ చేయాలి. ఇంకా ఏ టాక్స్ పేయర్ మస్ట్ ఎస్టిమేట్ హిస్ టాక్స్ లయబిలిటీ అండ్ రిక్వైర్డ్ టు రిక్వెస్టింగ్ ఫర్ టాక్స్ ఆటోమేటిక్ 6 months. అమ్మ ఆటోమేటిక్ 6 months ఎక్స్టెన్షన్ నువ్వు ఫైల్ చేయాలంటే కంపల్సరీ ఏం పే చేయాలి? నువ్వు ట్యాక్స్ పే చేసి April 15th లోపు నువ్వు అప్లై చేయాలి 4868. 4868
ప్రొవైడ్స్ ఏ ట్యాక్స్ పేయర్ అడిషనల్ 6 months టు ఫైల్ అండ్ పే అంటాం నో ఓన్లీ ఫైల్. చాలామంది ఆటోమేటిక్ అనగానే 4868 రిక్వెస్టింగ్ అంటేనే 4868. ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్స్ కెనాట్ ఎక్స్టెండ్, మామూలు చెప్పుకున్నా కదమ్మా, ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్స్ ట్యాక్స్ కెనాట్ ఎక్స్టెండ్ ద టైమ్ టు పే taxes by filing 48. ట్యాక్స్ పే ఎక్స్టెండ్ అవుతుందా? నో. Form 4868 application is automatic extension for time to file returns, US returns. It does not extend the time to pay taxes. In addition, taxpayers may be charged late penalty if they pay taxes beyond April 15. 1040 ఎవరమ్మా? యుఎస్ సిటిజన్స్. డ్యూ డేట్ ఏంటమ్మా? April 15th. ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చా? ఫామ్ నెంబర్ ఏంటమ్మా? 4868. ఎప్పటికి ఎక్స్టెండ్ అవుతుందమ్మా? 6 months, October 15th. NR సేమ్ యాజ్ ఇట్ ఈస్ 1040 NR. సార్ 1040X అంటే ఏంటమ్మా? అమెండెడ్ రిటర్న్. అమెండెడ్ రిటర్న్ ఎవరైనా ఫైల్ చేసుకోవచ్చు. అది ఏంటి ఎలా అనేది మనం అక్కడక్కడ చూస్తాం. సార్ అమెండెడ్ రిటర్న్కి మనం చెప్పాం కదా, ఎన్ని ఇయర్స్లో ఫైల్ చేయాలి? 3 years. 3 years ఎక్కడి నుంచి కౌంట్ చేయాలి? ఒరిజినల్ డ్యూ డేట్ April 15th కంటే ముందు ఫైల్ చేస్తే రిటర్న్ April 15th నుంచి, April 15th తర్వాత రిటర్న్ ఫైల్ చేస్తే October 15th లోపు రిటర్న్ ఫైల్. మర్చిపోయావు ఫైలింగ్ డేట్ నుంచి, అదే కదా అక్కడ రాసింది. 2 years ఫ్రమ్ ది పేమెంట్. 3 years ఎక్కడి నుంచి కౌంట్ చేయాలి? అగైన్ డ్యూ డేట్ కంటే ముందే ఫైల్ చేస్తే ఒరిజినల్ డ్యూ డేట్ నుంచి, ఒరిజినల్ డ్యూ డేట్ తర్వాత ఫైల్ చేస్తే ఫైల్ డేట్ నుంచి. ఓకేనా? సి కార్ప్, ఎస్ కార్ప్ ఇవన్నీ తర్వాత వస్తాయమ్మా, జస్ట్ ఊరికే నేను ఒక చోట ఉండాలని రాశాను. ఫార్మ్స్ ఇష్యూడ్ బై పేయర్ టు రిసిపియంట్ ఆర్ పేయీ. W2 అంటే ఏంటమ్మా? ఎంప్లాయర్ ఎంప్లాయీకి ఇస్తారు. W2 సర్టిఫికేట్ ఇస్తారంటే నీ శాలరీ ఇంత, నీకు తరపున ట్యాక్స్ ఇంత డిడక్ట్ చేశాను, ఇంత గవర్నమెంట్కి పే చేశాను, ఆర్ నీ ఇన్కమ్ ఇంత అని చెప్పడానికి ఇచ్చే సర్టిఫికేట్. మన ఇండియాలో అయితే పే స్లిప్, Form 16 ఇలాంటివన్నీ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ రిటర్న్ డ్యూ డేట్ ఎంతమ్మా? 31st January. రిసీవింగ్ ఇంట్రెస్ట్ వస్తుందంటే నీకు ఆ కంపెనీ ఎవరైతే ఇంట్రెస్ట్ ఇస్తున్నారో, బ్యాంక్ అయితే బ్యాంకు ఎవరైతే వాళ్ళు నీకేమిస్తారు? 1099 INT. డివిడెండ్ ఇచ్చేవాళ్ళు 1099 DIV. షేర్స్ సేల్ చేస్తే నీ బ్రోకర్ 1099 B. నీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తే 1099 R ఇస్తాడు మీ ఎంప్లాయర్. మీ రిసీవింగ్ రిఫండ్స్ ఏమైనా వస్తే 1099 G. నీకు ఏమైనా కాంట్రాక్ట్ వస్తే ఆ డబ్బులు ఇచ్చేవాళ్ళు 1099 NC. అదర్ ఇన్కమ్ అయితే 1099 MIS. ఇవన్నీ మీకు డబ్బులు ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి పేమెంట్స్, నీకు అది ఇన్కమ్. ఆ పేమెంట్ చేసేవాళ్ళు ఈ ప్రూఫ్లన్నీ నీకు ఇస్తాడు. వీటిని బేస్ చేసుకొని నువ్వు నీ ఆడిటర్కి ఇవన్నీ పంపిస్తే వాటిల్లో ఏదైతే డబ్బులు ఉన్నాయో అవన్నీ వేసి రిటర్న్ ఫైల్ చేస్తావు. మన ఇండియాలో అయితే ఓన్లీ శాలరీకి అలా ఉంటుంది, మిగతా వాటికి ఉంటుంది. శాలరీకి మాత్రమే శాలరీ పే స్లిప్ అను Form 16 ఉంటాయి, మిగతా అన్నిటికీ ప్రూఫ్లు ఏమి ఎవరు ఈ మధ్య ఇస్తున్నారు అందరు. వాట్ ఆర్ ది డ్యూ డేట్స్ ఫర్ 1099B? ఏంటమ్మా? February 15th అది డెడ్ లైన్. ఇఫ్ యూ చూస్ ఫైల్ పేపర్ అయితే 28, ఎలక్ట్రానికల్ అయితే March 31st. సేమ్ యాస్టీస్ డేట్స్ ఉంటాయి చూడమ్మా, January 31st. మెయిల్ ద్వారా అయితే February 28. సో అదే ఎలక్ట్రానికల్ అయితే March 31st. సేమ్ అవే డేట్స్ యాజ్ ఇట్ ఈస్ 15th April. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అమెండెడ్ రిటర్న్. ఏంటమ్మా అది? ఏంటి? Form 1040X. 1040X. సరే, ఈ 1040X అనేది ఎవరైనా ఫైల్ చేయొచ్చు. నార్మల్ యుఎస్ సిటిజన్ కానీ రెసిడెంట్ కానీ. ఎంత పీరియడ్లో ఫైల్ చేయాలి సార్ అంటే 3 years ఫ్రమ్ ది ఒరిజినల్ డ్యూ డేట్ ఆర్ ఫైల్ డేట్ ఇఫ్ ఫైల్డ్ ఆఫ్టర్ ఒరిజినల్ డ్యూ డేట్, ఆర్ 2 years ఫ్రమ్ ది పేమెంట్ డేట్. సార్ ఈ పర్టికులర్ మన అమెండెడ్ రిటర్న్ అనేది ఏ ఫామ్ రిసీవింగ్ అడిషనల్ ఇన్కమ్ ఎలా, ఇప్పుడు ఏ సిచ్యువేషన్స్లో అమెండ్ చేయబోస్తున్నాం అంటే, నాకు రావాల్సిన డాక్యుమెంట్ రాలా, నేను అప్పటికి రిటర్న్ ఫైల్ చేశా, తర్వాత వచ్చింది ఆ డాక్యుమెంట్, మరి ఏం చేయాలి? మనం అమెండ్ చేయాలి. ఆ డాక్యుమెంట్స్ ఏంటో చెప్తాడమ్మా, చూడండి అమ్మా. రిసీవింగ్ అన్ అడిషనల్ W2 ఫామ్ అంటే శాలరీ సర్టిఫికేట్ అడిషనల్గా వచ్చింది ఆర్ కరెక్ట్ చేసి వచ్చింది, అండ్ రిసీవ్డ్ అన్ అడిషనల్ Form 1099 ఇది వచ్చింది, అండ్ క్లెయిమ్డ్ ఓన్ పర్సనల్ ఎగ్జామ్షన్, ఏదైనా ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసాం మర్చిపోయాను నేను, క్లెయిమ్డ్ డిడక్షన్ ఆర్ షుడ్ నాట్ హ్యావ్ క్లెయిమ్డ్, ఏదైనా డిడక్షన్ క్లెయిమ్ చేయకూడదు కానీ నేను చేసేసా బై మిస్టేక్, డిడ్ నాట్ క్లెయిమ్ డిడక్షన్ ఆర్ క్రెడిట్, చేయాల్సింది చేయలేదు డిడక్షన్, అండ్ షీ హ్యావ్ యూజ్డ్ డిఫరెంట్ ఫైలింగ్ స్టేటస్, మ్యారీడ్ జాయింట్లీ చేశాను, అసలు నాకు మ్యారేజే కాలేదు, ఇలాంటివన్నీ. Form 1040X is not year specific
అండ్ ద టాక్స్ పేయర్ మస్ట్ స్పెసిఫై ద ఇయర్ ఫర్ విచ్ అమెండ్మెంట్ రిటర్న్ ఇస్ ప్రిపేర్డ్. అంటే ఏ ఇయర్ ఫైల్ చేస్తే ఆ ఇయర్ అమెండ్ చేస్తున్నట్టు కాదు, నువ్వు 3 years కూడా అమెండ్ చేసుకోవచ్చు కదా. కాబట్టి నువ్వు M0501040X ఫైల్ చేసినప్పుడు ఏ ఇయర్ అమెండ్ చేస్తున్నావు మెన్షన్ చేయాలి. సో నెక్స్ట్ మిస్టర్ సి ఈ ఫైల్ ఈజ్ 2024 ట్యాక్స్ రిటర్న్. ఈ ఫైల్ చేశారంటే ఆన్ April 15th 2025, మంచిగా డ్యూ డేట్ అప్పుడే ఫైల్ చేశారు. 2 weeks later he received another W2 in mail that he had forgot about it. What should Mr. C do? ఏం చేయాలి? అమెండ్ చేయాలి. ఎక్కడ ఉందో చూడమ్మా. ఈ షుడ్ ప్రిపేర్ అనదర్ 1040. ఇంకో 1040 చేస్తాడా? నో. ఈ షుడ్ వెయిట్ ఫర్ ఆడిట్ నోటీస్. నో. ఈ షుడ్ కాంట్రాక్ట్ IRS బై ఫోన్లో చెప్తాడంట. నో. ఈ షుడ్ ప్రిపేర్ అండ్ ఫైల్ 1040X. ఈజ్ ద ఆన్సర్. పెనాల్టీస్ అండ్ ఇంట్రెస్ట్. సార్ ఫెయిల్యూర్ టు ఫైల్. ఫెయిల్యూర్ టు ఫైల్ అంటే ఏంటి సార్? నువ్వు రిటర్న్ లేట్గా ఫైల్ చేస్తే దాన్ని ఏమంటారమ్మా? ఫెయిల్యూర్ టు ఫైల్. రిటర్న్ డ్యూ డేట్ కంటే తర్వాత డ్యూ డేట్ ఏంటి సార్? April 15th ఆర్ October 15th ఆర్ December 15th, ఏదైతే అది. చాలా డ్యూ డేట్స్ చెప్పుకున్నాం కదా. ఒకవేళ ఎక్స్టెండ్ చేసుకుంటే డ్యూ డేట్ మారుతుంది. ఆ డ్యూ డేట్ కంటే తర్వాత నువ్వు ఫైల్ చేస్తే దాన్ని ఏమంటారమ్మా? ఫెయిల్యూర్ టు ఫైల్. When taxpayer does not file their tax return by return due date or extended due date if extension filed is requested or approved. And తర్వాత ఫైల్ చేస్తే దాన్ని ఏమంటారమ్మా? ఫెయిల్యూర్ టు ఫైల్. Then what is failure to pay? When taxpayer does not pay the taxes reported on their return in full by due date April 15th on extension does not extend. అమ్మా ఎక్స్టెన్షన్ ఉంటుందా పేకి? నో. ఫైల్కే ఎక్స్టెన్షన్ ఉంటుంది, పేకి ఎక్స్టెన్షన్ ఉండదు. ఏదైతే నీ పేమెంట్ డేట్ ఉందో ఆ పేమెంట్ డేట్ లోపు కంపల్సరీ నువ్వు ఫెయిల్యూర్ టు పే ప్రాపర్ ఎస్టిమేటెడ్ ట్యాక్సెస్. సార్ నువ్వు ఎస్టిమేటెడ్ ట్యాక్సెస్ డ్యూరింగ్ ద ఇయర్ పే చేయాలి, లేదా January 15th లేదా March 1st, డిఫరెంట్ కేసెస్. ఆ లోపల పే చేయకపోతే నువ్వు ఫెయిల్యూర్ టు పే ఎస్టిమేటెడ్ ట్యాక్సెస్ అంటే అడ్వాన్స్ ట్యాక్స్. ఇంట్రెస్ట్. సార్ ఇంట్రెస్ట్ అనేది పడుతుందా? పడుతుంది. పెనాల్టీతో పాటుగా ఇంట్రెస్ట్ కూడా పడుతుంది. సార్ ఎడిషనల్ పెనాల్టీ. ఇన్ అడిషన్ టు ఫైలింగ్ పెనాల్టీస్ ద పేయర్ ఆల్సో చార్జ్ ఇంట్రెస్ట్ ఆన్ ది అమౌంట్. సార్ పెనాల్టీ ఏంటి? నువ్వు లేట్గా ఫైల్ చేసావు రిటర్న్, నీకు పెనాల్టీ ఏం పడుతుంది, ఎంత పడుతుంది? సార్ ఇఫ్ యూ హ్యావ్ ఫెయిల్యూర్ టు ఫైల్ ది return, then penalty. The penalty for filing 1040 late is usually 5% of unpaid taxes of each month or part of the month. If the return is late, the penalty is based on tax that is not paid due date. The penalty will not exceed 25. Maximum entamma 25%. However, if failure on time it depend upon fraudulent aithe minimum entamma minimum kaadu. So penalty anta 15% per month or part of the month. Maximum 75%. సో ఫైల్ రేట్ మోర్ దాన్ 60 days, 60 days కంటే ఎక్కువ అయితే మినిమం ఎంత అంటమ్మా? $485 or 100% ఆఫ్ ట్యాక్స్, విచ్ ఎవర్ ఈజ్ లెస్, దట్ ఈస్ ద మినిమం. ఇఫ్ బోత్ ఫెయిల్యూర్ టు పే, ఫెయిల్యూర్ టు ఫైల్ రెండు పెనాల్టీస్ వస్తే ఆ మంత్లో రిస్ట్రిక్టెడ్ టు అది రెడ్యూస్ చేయాలి. 5%లోంచి ఏది రెడ్యూస్ చేయాలమ్మా? ఫెయిల్యూర్ టు పే 0.5%. ఎంతమ్మా ఫెయిల్యూర్ టు పే? 0.5%. ఎంత? 0. మ్యాక్సిమం ఎంత? 25%. సో ఇన్ కేస్ పెనాల్టీ ఇంక్రీజెస్ అంటే ఫుల్ 1% తీసుకుంటాను. ఇన్ కేస్ చూడండమ్మా ఇక్కడ షార్ట్ కట్లో వేసాను. ఫెయిల్యూర్ టు ఫైల్ పెనాల్టీ ఎంత? ఫెయిల్యూర్ టు ఫైల్ పెనాల్టీ ఎంత? 5%. మ్యాక్సిమం ఎంత? ఫెయిల్యూర్ టు పే పెనాల్టీ ఎంత? 0.5% పర్ మంత్. మ్యాక్సిమం ఎంత? 25%. పెనాల్టీని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి సార్? రిటర్న్ సరిగ్గా వేయాలి. ఏం చేయాలమ్మా? రిటర్న్ బిఫోర్ డ్యూ డేట్ వేయాలి. నువ్వు ఎస్టిమేటెడ్ ట్యాక్సెస్ 90% April 15th లోపు పే చేసేసాయి. అబాట్మెంట్ ఆఫ్ పెనాల్టీ. సార్ నువ్వు పెనాల్టీని క్యాన్సిల్ చేయమని అప్లై చేయటాన్నే అబైట్మెంట్ అంటారు. నువ్వు అప్లై చేసుకోవచ్చా, వాళ్ళు క్యాన్సిల్ చేస్తారంటే చేస్తారు. ఇప్పుడు రీజనబుల్ కాజ్ ఉన్నప్పుడే. ఎప్పుడమ్మా? రీజనబుల్ కాజ్ ఉన్నప్పుడే అది అబైట్ చేస్తారు. రీజనబుల్ కాజ్ అంటే ఏంటమ్మా? ఇద్దరు డిజాస్టర్ కానీ, డెత్ కానీ, సీరియస్ ఇల్నెస్ కానీ, ఇన్కాపాచులేషన్ కానీ, ఆర్ అవాయిడబుల్ ఆబ్సెన్స్ కానీ ఇలాంటివి ఉంటే వాళ్ళు అర్థం చేసుకొని ఆ పెనాల్టీని క్యాన్సిల్ చేయొచ్చు. ఇంట్రెస్ట్. సార్ ఇంట్రెస్ట్ వేస్తారా సార్? పెనాల్టీయే, ఇంట్రెస్టే. నువ్వు కానీ లేట్గా ఫైల్ పే చేస్తే ట్యాక్స్ నీకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎంత సార్ ఇంట్రెస్ట్? ఫెడరల్ షార్ట్ టర్మ్ రేట్ ప్లస్ 3%. ఇది ఇంట్రెస్ట్ అమ్మా. క్వార్టర్లీ ఎంతమ్మా? డిటర్మైన్ క్వార్టర్లీ అండ్ ఈజ్ క్వార్టర్లీ ఇంట్రెస్ట్ రేట్. అది ఫెడరల్ షార్ట్ టర్మ్ రేట్ ప్లస్ 3%.
ఫెడరల్లీ షార్ట్ టర్మ్ రేట్ మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు చక్కగా ఆ మంత్కి ఆ పీరియడ్కి ఎంత అప్లై అవుతుందో చూసుకొని వెళ్ళి దానికి 3% యాడ్ చేస్తే వచ్చేస్తుంది అది. సార్ అన్లైక్ ఫైలింగ్ పెనాల్టీస్ ఇంట్రెస్ట్ కెనాట్ బి రెడ్యూస్. మా ఇంట్రెస్ట్ అబాయిడ్ చేస్తారా? నో. కానీ సమ్ టైమ్స్ ఇంట్రెస్ట్ కూడా అబాయిడ్ చేయొచ్చు. అది చాలా రేర్. అది ఏదైనా క్యాలిక్యులేషన్ మిస్టేక్ అయినప్పుడే అంటే ఇంట్రెస్ట్ అబైట్మెంట్ ఈజ్ నాట్ పాసిబుల్. Mr. P does not file his tax return on time and request for extension. రిటర్న్ ఫైల్ చేయలేదంటే ఎక్స్టెన్షన్ అప్లై చేస్తాడు బికాస్ హీ బిలీవ్స్ దట్ హీ డస్ నాట్ ఓన్ ఎనీ ఇన్కమ్ ట్యాక్స్ విత్ ద ఇయర్. ఏదో ట్యాక్స్ కట్టక్కర్లేదు అనుకున్నాడంటే ఎక్స్టెన్షన్ పెట్టాడు, ట్యాక్స్ అయితే పే చేయాల. ఏప్రిల్ 15కి చేశాడా చేయలేదా? చేయలేదు. వెన్ హీ ఫైనల్లీ గెట్స్ అమౌంట్ టు ఫైల్ హిస్ రిటర్న్ డిస్కవర్స్ హీ వాస్ 25 కట్టాల్సి ఉంది. పాపం అతను ఎప్పుడు తెలిసింది అది? ఈ ఫైల్స్ ఈజ్ రిటర్న్ ఆన్ July 30. అప్పటికే టైం అయిపోయింది కదా. రిటర్న్ ఫైల్ చేయటం తప్పలేదు, October 15 దాకా టైం ఉంది, ముందుగానే ఫైల్ చేశారు. కానీ ఏది మిస్ అయ్యాడు ఇతను అంటే ఇతనికి ఏది వచ్చింది? ఫెయిల్యూర్ టు పే. సో డస్ నాట్ పే. సో డి. సో 60 days కూడా ఎక్సీడ్ అయింది కాబట్టి 100% ట్యాక్స్ పెనాల్టీ పట్టాల్సి. మిస్టర్ టీ డస్ నాట్ హ్యావ్ ఆల్ పేపర్ వర్క్ రెడీ ఫర్ హస్ ఫైల్ రిటర్న్ ఆన్ April 15. రెడీగా లేవంట. సో హీ రిక్వెస్టెడ్ ఎక్స్టెన్షన్. ఓకే, అప్పుడు డ్యూ డేట్ ఏమైపోతుందమ్మా? October 15. షీ ఈస్ నాట్ షూర్ ఇఫ్ షీ ఓస్ ట్యాక్స్ ఆన్ టైమ్ ఆర్ నాట్. మా ట్యాక్స్ ఉందో లేదో తెలియదు ఆమెకి. బికాస్ షీ ఈస్ వెయిటింగ్ ఫర్ ఏ కాపీ ఆఫ్ బ్రోకరేజ్ స్టేట్మెంట్ అండ్ వాజ్ లాస్ట్ ఇన్ మెయిల్. మెయిల్ ఏదో వచ్చి పోయిందంట, మళ్ళీ అప్లై చేస్తుందంట, టైం పడుతుంది. అందుకని వెయిట్ చేస్తుందంట ఆ స్టేట్మెంట్ వస్తే ట్యాక్స్ కడదామని. షీ ఫైనల్లీ రిసీవ్స్ ఆర్ మిస్సింగ్ డాక్యుమెంట్. ఇప్పుడు October 1. అప్పటికి అయిపోయింది కదా. సో బిఫోర్ ద ఎక్స్టెన్షన్ డెడ్ లైన్ షీ ఓస్ 1000 rupees ఇన్ ట్యాక్స్. షీ పేస్ ఎలక్ట్రానికలీ. October 1 ట్యాక్స్ పే చేసింది. Decided whether she need to pay failure to file penalty, failure to pay penalty. అమ్మ ఫెయిల్యూర్ టు ఫైల్ అయితే లేదు, ఎందుకు? October 15 కంటే ముందే ఉంది. ఫెయిల్యూర్ టు పే ఉంది, ఎందుకు? April 15 తర్వాత ఫైల్ చేస్తుంది. నీడ్ టు పే అండ్ నీడ్ టు పే ఎనీ పెనాల్టీ. అమ్మ నో నీడ్ టు పే ఎనీ పెనాల్టీ, రాంగ్ కదా. పెనాల్టీ నో నీడ్ టు పే, ఫెయిల్యూర్ టు ఫైల్ పెనాల్టీ, నీడ్ టు పే, ఫెయిల్యూర్ టు పే పెనాల్టీ. ఎస్, ఫెయిల్యూర్ టు పేనే ఉంటుంది. ఫెయిల్యూర్ టు no need to pay both penalties. Need to pay both the penalties anta wrong. Need to pay failure to file penalty. Failure to file no. Failure to file em ledu. So entamma answer B. Answer. Miss J died 2 years ago. 2 years ago చనిపోయిందన్న. She had filing requirement when she passed away. However, she died without a will. an executor without name. అమ్మ ఎవరికి ఆమె ఆస్తి ఇవ్వాలో చెప్పకుండా చనిపోయింది. ఆమెకు ఎవరు లేరు, ఒక్కతే ఉంటుంది. వెతికారు. ఎగ్జిక్యూటర్ వాజ్ నేమ్డ్ బై ప్రోబేట్ కోర్ట్ అంటిల్ November 10. ఇప్పుడు ఎతికితే November 10, 2023 దొరికారనమాట. ఎవరు? వాళ్ళ బ్రదర్ మిస్టర్ బి. ఆయనకి మిస్టర్ బి ఫైల్ 2 years డీలింక్విడ్. అంటే డీలింక్విడ్ అంటే ఏంటమ్మా? పాతవి అవుట్డేటెడ్ పాత ట్యాక్స్ రిటర్న్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హర్. వాళ్ళు లేట్గా ఫైల్ చేశారు కదా అంటే లేట్గా ఫైల్ చేశాడు, కానీ ఇతనికి తెలుసా ఇది ఎక్సెప్షనల్ రీజనబుల్ కాబట్టి దీన్ని అబైట్ చేద్దామా చేయొద్దా? ఎస్. ఏదైనా అబైట్మెంట్, పెనాల్టీ కూడా ఫైలింగ్ కాదు. పెనాల్టీని అబైట్ చేయొచ్చు, ఫైలింగ్ని అబైట్మెంట్ ఉండదు. ఎక్కడ పెనాల్టీ ఇంట్రెస్ట్ అబైట్మెంట్ ఉంటుంది, ఫైలింగ్ని అబైట్మెంట్ ఉండదు. ఫైల్ చేయాల్సిందే. పెనాల్టీని అబైట్ చేయొచ్చా? ఎస్, పెనాల్టీని అబైట్ చేయొచ్చు. సో ఇంట్రెస్ట్ని అబైట్ చేయొచ్చా? నో, ఇంట్రెస్ట్ని అబైట్ చేయొచ్చు. అండ్ పెనాల్టీ కెన్ బి అబైటెడ్ బట్ నాట్ ఇంట్రెస్ట్. ఎందుకు? రీజనబుల్ కాజ్ ఉంది. ఎస్టిమేటెడ్ ట్యాక్సెస్ ఫర్ ఇండివిజువల్స్. సార్ అడ్వాన్స్ ట్యాక్స్ ఏంటమ్మా? అది అడ్వాన్స్ ట్యాక్స్. ద ఫెడరల్ ఇన్కమ్ ట్యాక్స్ పే ఆన్ గో ట్యాక్స్. సో దాన్ని ఏం చేస్తారమ్మా? కొంత విత్ హోల్డ్ అంటే TDS లాగా చేస్తావు కొంత ముందుగానే. డ్యూరింగ్ ద పే ఆన్ గో అంటే ఏంటమ్మా? డ్యూరింగ్ ద ఇయరే ట్యాక్సెస్ వచ్చేయటం. ఏ రూపంలో సార్? ఇదర్ TDS కానీ అడ్వాన్స్ ట్యాక్స్ కానీ. TDSని యూఎస్లో ఏమంటారమ్మా? విత్ హోల్డ్. అడ్వాన్స్ ట్యాక్స్ని ఏమంటారమ్మా? ఎస్టిమేటెడ్ ట్యాక్స్. ఇప్పుడు మనం ఎస్టిమేటెడ్ ట్యాక్స్ గురించి చూద్దాం. ఎస్టిమేటెడ్ ట్యాక్స్ పేమెంట్ కెన్ బి యూజ్డ్ టు పే ఇన్కమ్ ట్యాక్స్ సెల్ఫ్. ఇప్పుడు ఏదైతే నువ్వు అడ్వాన్స్ ట్యాక్స్ పే చేస్తావో అది నువ్వు నెక్స్ట్ పే చేసే ఇన్కమ్ ట్యాక్స్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ట్యాక్స్, ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్కి అడ్జస్ట్ చేసుకుని రిమైనింగ్ పే చేయాలి. ఫర్ ట్యాక్స్ పేయర్ హూ ఆర్ వర్కింగ్ యాజ్ ఎంప్లాయీ దేర్ విత్ హోల్డ్ అమౌంట్. నువ్వు ఎంప్లాయీగా పనిచేస్తుంటే నువ్వు ఏం పెట్టుకుంటావు? TDS పెట్టుకుంటావు. ఆ TDS సరిపోయినంత ఉంది అంటే నువ్వు ఎస్టిమేటెడ్ ట్యాక్స్ చేయాల్సిన అవసరం లేదు. W4 is not submitted to IRS. Instead, it is submitted to taxpayers employee. సేఫ్ హార్బర్ రూల్. ఎంత చేయాలి సార్ ఎస్టిమేటెడ్ ట్యాక్స్? ఎప్పుడు చేయాలి సార్? నీకు అట్లీస్ట్ $1,000 $1,000 ట్యాక్స్ ఉంటేనే నువ్వు ఎస్టిమేటెడ్ ట్యాక్స్ చేయాలి. ఎంత చేయాలి సార్?
100% of previous year tax or 90% of current year tax liabilities, whichever is less. సార్ ఇంకొకరికి ఇంకొక రూల్ బాగా ఉన్న వాళ్ళకి వేరే రూల్ చెప్దాం సార్. సేమ్ రూలే 110% వేస్తాడు అంతే. ఎవరు సార్ బాగా ఉన్న వాళ్ళు అయితే 1,50,000 కంటే ఇన్కమ్ ఎక్కువ ఉన్న వాళ్ళు సార్. అదే మ్యారీడ్ ఫైలింగ్ సపరేట్లీ అయితే 75,000 తీసుకో. అంతకంటే ఎక్కువ ఇన్కమ్ ఉంటే నువ్వు బాగా ఉన్నవాడివి. అప్పుడు నువ్వు ఎంత పే చేయాలి సార్ అడ్వాన్స్ ట్యాక్స్ మినిమం అంటే 90% ఆఫ్ కరెంట్ ఇయర్ ట్యాక్సెస్ ఆర్ 110% ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ట్యాక్సెస్. ఇంత అక్కడ 100 బదులు 110 వచ్చింది అంతే, ఏం లేదు డిఫరెన్స్. US citizen, US resident is not required to make any estimated tax if they have a zero tax liability previous year. Zero tax liability అంటే ఎంతమ్మా? 100% ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ట్యాక్స్ లైబిలిటీ జీరో వస్తుంది. జీరో whichever is లిస్ట్ అయితే జీరో. మా డేటా ఇవ్వకపోతే నాట్ అప్లికబుల్. డేటా ఇచ్చి జీరో ఉంటే జీరో తీసుకో, ఇవ్వలేదంటే జీరో తీసుకోకూడదు. However, late payment penalty will generally apply if taxpayer does not pay tax by April 15th. So regardless whether extension is filed or not. So as usual, Mr. K earned 95,000 during 2024. ఎంత earn చేశారమ్మా? And paid 8,200 in tax, which was enough to cover tax liability for the year. Although RBI expected his income to increase in 2025, what is the estimated tax should he pay? ఎంతమ్మా ఎస్టిమేటెడ్ ట్యాక్స్ ఎంత పే చేయాలి సార్? ప్రీవియస్ ఇయర్ ట్యాక్సెస్ ఇచ్చారా? ఇవ్వలేదు. కరెంట్ ఇయర్ ట్యాక్స్ ఇచ్చారు. ఏంటి ఫార్ములా అమ్మా? ఇతను ఇన్కమ్ 1,50,000 కంటే తక్కువ ఉంది. 90% ఆఫ్ కరెంట్ ఇయర్ ట్యాక్స్, 100% ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ట్యాక్స్. ప్రీవియస్ ఇయర్ ట్యాక్స్ ఇవ్వలేదు కాబట్టి ఒక రూలే అప్లై అవుతుంది. 90% ఆఫ్ కరెంట్ ఇయర్ ట్యాక్స్. ఎక్కడ ఉందో చూడమ్మా? 90% ఆఫ్ ట్యాక్స్ లైబిలిటీ ఆఫ్ 100% ఆఫ్ ట్యాక్స్ లైబిలిటీ అంట. 100% ఆఫ్ ట్యాక్స్ లైబిలిటీ నో ఎస్టిమేట్. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ ట్యాక్స్ ఉందా లేదా క్లియర్గా చెప్పాడు. ఏంటమ్మా? సో ప్రీవియస్ ఇయర్ క్లియర్గా చెప్పాడు చూడండమ్మా. సార్ 20 paid and it was enough to cover tax 895. Although his expert income to the estimated tax should pay. ఉందా లేదా అసలు? సో ప్రీవియస్ ఇయర్ జీరో కాబట్టి ఏం పే చేయాల్సిన అవసరం. ఎక్కడుందమ్మా? ఇదా? మిస్టర్ హెచ్ ఎర్న్డ్ 2,05,000 అంటే ఉన్న అతనికి రూల్ ఏంటమ్మా? 110% ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ట్యాక్స్, 90% ఆఫ్ కరెంట్ ఇయర్ ట్యాక్స్. రెండు ఇచ్చాడో లేదు చూద్దాం. ఆఫ్టర్ అప్లై అమ్మా 2023 అంటే ప్రీవియస్ ఇయర్ అమ్మా. ప్రీవియస్ ఇయర్ ఎంతమ్మా? 2,05,000. అండ్ ఈజ్ కరెంట్ ఇయర్ ఎంతమ్మా ఇన్కమ్? 4,50,000. ఏంటిది ఇన్కమ్? ఇదేమో ప్రీవియస్ ఇయర్ది, ఇదేమో కరెంట్ ఇయర్ది. ఏంటో చూద్దాం. అండ్ హీ హ్యాడ్ 30,000 ట్యాక్స్ లైబిలిటీ ఇన్ 2024. అంటే ప్రీవియస్ ఇయర్ ట్యాక్స్ లైబిలిటీ ఎంతమ్మా? 30,000. ప్రీవియస్ ఇయర్ మీద ఎంత పర్సెంటేజ్ వేయాలి? 110%. కరెంట్ ఇయర్ ట్యాక్స్ లైబిలిటీ ఇచ్చాడా? ఇవ్వలేదు అంటే నాట్ అప్లికబుల్. ఈ రెండింటిలో లిస్ట్ తీసుకోవాలి. ఎంతో చూడమ్మా? 30,000 ఇంటూ 110%. వెల్ జీరో ఇస్తే జీరో వస్తుంది. జీరో ఇవ్వలేదు కాబట్టి నాట్ అప్లికబుల్. 30,000 ఇంటూ 110%. సర్లే 33,000. Mr. R is a full-time secretary. She also earns money part-time as a self-employed manicurist, and she did not make any estimated payments during the year. However, Mr. R made sure that increase his withhold as his regular job to cover any amounts that he would have to pay for self-employment. అంటే ఏంటమ్మా? ఏదో పని చేస్తుందంట, ఎస్టిమేటెడ్ ట్యాక్స్ పే చేయాలి. డిడ్ నాట్ పే ఎనీ ఎస్టిమేటెడ్ ట్యాక్స్ డ్యూరింగ్ ద ఇయర్, ఏం చేయలేదంట. అండ్ ఇంక్రీజ్ ఇస్ విత్ హోల్డ్ అంటే టీడీఎస్ చేయమని చెప్తుంది. When he files a tax return, he discards, he still owes 750, and he files a tax return and pays the full amount 750 on April 15th, which is the filing deadline. What is the penalty? Entama penalty? No need to pay any penalty because estimated tax is less than 1,000. Net estimated tax 750, 1,000 కంటే తక్కువ ఉంది కాబట్టి ఎలాంటి అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. Mr. G 27 single earned 4,700 in wages before he laid off previous year. He did not file tax return and pay any taxes during the previous year. Previous year tax zero ankondamma. Estimated tax zero. Sir, in 2024 he started working self-employed, but he had no estimated tax paid. In 2024 March 30, 2025 discourse he was 5,000. 1,000 కంటే ఎక్కువే ఉంది ట్యాక్స్, కానీ ఎస్టిమేటెడ్ ట్యాక్స్ రాదు. ఎందుకు సార్? ఎస్టిమేటెడ్ ట్యాక్స్ పే చేయాల్సిన ఆబ్లిగేషన్ వచ్చింది, కానీ ఎంత పే చేయాలని క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు జీరో వచ్చింది. ఎందుకు జీరో వచ్చింది? ప్రీవియస్ ఇయర్ ట్యాక్స్ జీరో కాబట్టి.
ప్రీవియస్ ఇయర్ డేటా ఇవ్వలేదు, ఇచ్చాడు, ఇచ్చి 0 అని చెప్పాడు. సరే ఎస్టిమేటెడ్ ట్యాక్స్ లైబిలిటీ వచ్చిందా, ఇతనికి వచ్చింది, కానీ ఎంత పే చేయాలి మినిమం 0. అంటే B, he will not owe any underpayment penalty as long as the full due date April 15th pay చేస్తే because 0 tax liability in previous year. ఎస్టిమేటెడ్ ట్యాక్స్ లైబిలిటీ వచ్చింది కానీ పే చేయాల్సిన అవసరం లేదు 0. 1000 కంటే ఎక్సీడ్ అయితే ఎస్టిమేటెడ్ ట్యాక్స్ పే చేయాలి. ఎంత పే చేయాలని క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ప్రీవియస్ ఇయర్ ట్యాక్స్, కరెంట్ ఇయర్ ట్యాక్స్ ఉండాలి. డేటా ఇవ్వకపోతే నాట్ అప్లికబుల్ పెట్టు. ఆల్రెడీ 0 అని చెప్తే మాత్రం 0నే. సార్ ఎస్టిమేటెడ్ ట్యాక్స్ డ్యూ డేట్స్ ఏంటమ్మా? June 15th, September 15th ఏనమ్మా. అది నెక్స్ట్ మార్చ్ ఇంకా రిలీజ్ చేయలేదు, మారిస్తే అప్పుడు చెప్తాం. ప్రస్తుతానికి అది June 15th, September 15th, April 15th, June 15th, September 15th, January 15th. 4 ఇన్స్టాల్మెంట్స్. ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ అమ్మా? 4 ఇన్స్టాల్మెంట్స్. 5th క్వశ్చనా? అయ్యో సార్ 4 ఇన్స్టాల్మెంట్స్లో మీరు క్లియర్ చేయాలి. మరి ఎంతెంత చేయాలి సార్? ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్. ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ అమ్మా? ఈక్వల్. ఎన్ని ఇన్స్టాల్మెంట్స్? 4 ఇన్స్టాల్మెంట్స్. 4 ఇన్స్టాల్మెంట్స్. జనరల్ పీపుల్కి. మళ్ళీ ఫార్మర్స్కి వేరు ఉంటుంది, ఫార్మర్స్కి వేరు ఉంటుంది, ఫిషర్ మ్యాన్స్కి వేరు ఉంటుంది. వాళ్ళకి 4 ఇన్స్టాల్మెంట్స్ రావు, ఒక ఇన్స్టాల్మెంటే వస్తుంది. అది ఎప్పుడు ఏంటి అనేది నెక్స్ట్. Mrs. C is self-employed as a hairdresser. She usually make estimated payments throughout the year. Advance tax కడుతున్నామా? Her income does not usually fluctuate much during the year and she usually make estimated payments 500 for each quarter. Each quarter 500 pay చేస్తుందంట. However, at the very end of the year, December 25, 2020, అంటే లాస్ట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్లో సడన్గా ఒక లార్జ్ సమ్ ఆఫ్ అమౌంట్ కాంట్రాక్ట్ విచ్ షీ వాజ్ హైర్డ్ టు ది మేకప్ అండ్ హైర్ డ్రెస్ ఫర్ ది వెడ్డింగ్ పార్టీ వచ్చింది. ఏదో పెద్ద అమౌంట్ వచ్చింది సడన్గా కాంట్రాక్ట్. బికాస్ ఆఫ్ దిస్ షీ will owe a lot of more tax for the year. She plans to increase her final estimated payment of for the estimated tax last ఏదైతే ఉందో లాస్ట్ ఇన్స్టాల్మెంట్ అది ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటుంది. బట్ షీ ఆల్సో వాంట్స్ టు అవాయిడ్ ది ఎస్టిమేటెడ్ ట్యాక్స్ పెనాల్టీ. అవాయిడ్ చేసుకోవచ్చు సడన్గా వచ్చినప్పుడు, మరి అవాయిడ్ చేసుకోవచ్చు కదా. ఇదిగోండి అమ్మా ఇక్కడ చెప్పారు చూడండి అమ్మా. లార్జ్ క్యాపిటల్ గెయిన్ టువర్డ్స్ ద ఎండ్, దిస్ ఈస్ కాల్డ్ యాన్యువలైజ్డ్ ఇన్కమ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. అప్పుడు నువ్వు పెనాల్టీ ఆఫ్ చేస్తారు. ఎందుకంటే నీకు తెలియకుండా ఏదైనా లార్జ్ ఇన్కమ్ వచ్చినప్పుడు నువ్వు దానికి సంబంధించిన ట్యాక్స్ అనేది ఎస్టిమేటెడ్ ట్యాక్స్ అప్పటి వరకు పే చేసింది, లేకపోతే ఓకే వదిలేస్తాం. లాస్ట్ ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవాలి. ఎందుకంటే ఆ ఈక్వల్గా పే చేసిన వాటిలో అంత ఉండదు కదా, లాస్ట్లో కవర్ చేసుకో. ఎక్సెప్షన్. సో సి కెన్ అవాయిడ్ పెనాలిటీ, ఎందుకంటే సడన్గా వచ్చింది కాబట్టి. సార్ ఎస్టిమేటెడ్ ట్యాక్స్ ఫర్ ఫార్మర్స్ అండ్ ఫిషర్మన్స్. సార్ జనరల్లీ వాళ్ళకి ఒక ఇన్స్టాల్మెంటే ఉంటుంది, అది లాస్ట్ ఇన్స్టాల్మెంట్లో మొత్తం పే చేసేయాలి, 4 కాదు. ఏంటమ్మా లాస్ట్ ఇన్స్టాల్మెంట్? January 15th. ఎవరికి మాత్రమే ఇది? ఫార్మర్స్ అండ్ ఫిషర్మన్స్ అని క్వాలిఫై అవ్వాలి అంటే నువ్వు అట్లీస్ట్ 2/3 ఆఫ్ ది నీ టోటల్ ఇన్కమ్లో 2/3 ఇన్కమ్ దేని నుంచి రావాలి? ఫార్మింగ్ నుంచి రావాలి, ఆర్ ఫిషర్ మ్యాన్ నుంచి రావాలి. ఎంతమ్మా? టోటల్ ఇన్కమ్లో 2/3 వేసి అమౌంట్ని ఆ క్వశ్చన్లో ఇచ్చిన అమౌంట్తో కంపేర్ చేయాలి, దీన్ని దాంతో కాదు, ఓకేనా? సో అప్పుడు దానికంటే ఎక్కువ ఉంటే దెన్ ఇట్ ఈజ్ ఓకే. ఆ లిమిట్ కంటే ఎక్కువ ఉంటే. డెడ్ లైన్ ఏమొస్తుందమ్మా నీకు ఎస్టిమేటెడ్ ట్యాక్స్? January 15th. నువ్వు మిస్ అయ్యావు January 15th, అప్పుడు March 1st డెడ్ లైన్ వెళ్తుంది. కానీ కండిషన్ ఏంటి? రిటర్న్ కూడా March 1st ఫైల్ చేయాలి. అదే నువ్వు January 15th ఫైల్ చేసుకుంటే రిటర్న్ ఎప్పుడు ఫైల్ చేసుకోవచ్చు? April 15th కానీ October 15th కానీ ఇష్టం. కానీ March 1stలో నువ్వు డెడ్ లైన్ ఎక్స్టెన్షన్ చేసుకున్నావా ఎస్టిమేటెడ్ ట్యాక్స్, రిటర్న్ మాత్రం ఆ రోజు ఫైల్ చేయాలి. చెప్పుకున్నావా? చాలాసేపు చెప్పుకున్నావు ఆ రోజు. So if farmer fisherman files 2023 examples amma, so as it is March 1st file chesta compulsory March 1st return file cheyali. Mr. H sole source of income is our organic strawberry farm and he reports all his business profits in schedule F. Endulo report cheyali villu? Schedule F. Small business aithe schedule C. Since he is a qualifying farmer, he is not required to make quarterly estimated payments. On February 28, 2025, Mr. H filed 2024 return. మా రిటర్న్ ఎప్పుడు ఫైల్ చేశాడు? February 28. April 15th కంటే ముందే ఫైల్ చేశాడు. ఇంక్లూడింగ్ చెక్ ఫర్ ది ఫుల్ బ్యాలెన్స్ 9,900. డిసైడ్ వెదర్ హీ ఫేస్ పెనాల్టీ ఆర్ నాట్. సార్ నో, బికాస్ ఈ సబ్మిటెడ్ హిస్ రిటర్న్ ఆన్ ఆర్ బిఫోర్ March 1st. January 15th మిస్ అయ్యాడు,
కాబట్టి జనవరి 15th మిస్ అయ్యాడు కదా, మార్చ్ 1st వెళ్తుంది. రిటర్న్ ఇప్పుడు ఫైల్ చేశాడు మార్చ్ ఫస్ట్ కంటే ముందే చేశాడని. అదే ఇతను బై మిస్టేక్ ఏప్రిల్ 15th ఫైల్ చేస్తుంటే పెనాల్టీ వచ్చేది. మిస్టర్ టీ ఈజ్ ద సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఓనర్ ఆఫ్ ఎ కమర్షియల్ అమ్మా ఇదమ్మా. మిస్టర్ టీ ఈజ్ ద సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఓనర్ ఆఫ్ కమర్షియల్ ఆస్టర్ ఫార్మ్ అంటే ఏదో ఫార్మ్ అండ్ షెడ్యూల్ ఎఫ్ ఫైల్ చేస్తున్నాడు. ఏంటమ్మా ఇన్కమ్ అండ్ లాస్. అండ్ హీ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు పే క్వార్టర్లీ ఎస్టిమేటెడ్ టాక్సెస్. హౌఎవర్ ద బుక్ కీపర్ క్విట్ అయ్యాడనమాట. టీ బుక్ కీపర్ ఏదో వెళ్ళిపోయాడు. హీ ఆస్క్డ్ హిస్ అకౌంటెంట్ టు ఫైల్ ది ఎక్స్టెన్షన్ ఫైల్ చేశాడంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది, October 15th. సో డిసైడ్ ద డ్యూ డేట్. అమ్మా March 1st చేయలేదు కాబట్టి అతను March 1st రిటర్న్ ఫైల్ చేశాడా, నో. కాబట్టి డ్యూ డేట్ ఏమైపోతుంది, పేమెంట్ అమ్మా. ఎస్టిమేటెడ్ ట్యాక్స్ గురించి మాట్లాడుతున్నాం. డ్యూ డేట్ ఫర్ ఎస్టిమేటెడ్ ట్యాక్సెస్ March 1st రిటర్న్ ఫైల్ చేయలేదు కాబట్టి ఎస్టిమేటెడ్ ట్యాక్స్ డ్యూ డేట్ ఏమైపోతుందమ్మా, March 1st రిటర్న్ ఫైల్ చేయలేదు కాబట్టి ఎస్టిమేటెడ్ ట్యాక్స్ రిటర్న్ ఏమైపోతుంది. వాట్ ఈస్ ద డ్యూ డేట్ ఫర్ ఎస్టిమేటెడ్ ట్యాక్స్? ఆ రోజు ఒక గంట చెప్పుంటా ఇది. March 1st చేయకపోతే అసలు నేను పెట్టాలి. March 1st అనేది ఎక్సెప్షన్. వాటి డ్యూ డేట్ ఏంటమ్మా ఎస్టిమేటెడ్ ట్యాక్స్కి, January 15th. March 1st అనేది ఎక్సెప్షనల్ కేసు. అరే నువ్వు పనుకుంటే మర్చిపోతే March 1stకి వెళ్ళి రిటర్న్ ఫైల్ చేసుకో. March 1st కూడా తగలేదంటే నీకు January 15th. నువ్వు ఏదో మర్చిపోయావని చెప్పేసి నేను వాడు ఇంకా March 1st కూడా లేదు అంటే ఇంకా వాడికి ఉంటుందా, January 15th. March 1st ఎవరికి మాత్రమే, March 1st రిటర్న్ ఫైల్ చేసే వాళ్ళకి. నువ్వు March 1st రిటర్న్ ఫైల్ చేయనప్పుడు నీకెందుకు ఇస్తాను అది, నీకు ఎక్కడి నుంచి ఇస్తాను, January 15th. ఇతను ఎప్పుడు రిటర్న్ ఫైల్ చేశాడమ్మా, October 15th. March 1st ఏమైనా చేశాడా? పాత క్వశ్చన్లో మార్చ్ కంటే March 1st ముందే చేశాడు కాబట్టి ఇతనికి ఓకే March 1st ఇద్దాం. అదే ఈ కేసులో కూడా March 1st తర్వాత చేస్తే అప్పుడు డ్యూ డేట్ ఏమవుతుంది, ఎస్టిమేట్ January 15th అవుతుంది. March 1st రిటర్న్ ఫైల్ చేశాడు ఇతను ఈ క్వశ్చన్లో, అక్టోబర్కి వెళ్తున్నాడు కాబట్టి డ్యూ డేట్ ఏమైపోతుంది, ఎస్టిమేటెడ్ January 15th. మళ్ళీ తప్పు ఆ రోజు కూడా అంతే. ఇప్పుడు ఏంటి ఆన్సర్, January 15th. March 1st మిస్ అయ్యాడంటే January 15th నుంచి పెనాల్టీ వేస్తాను. March 1st రిటర్న్ ఫైల్ చేస్తేనే, లేదు నాకు ఎక్స్టెన్షన్ ఉంది కదా, సరే నువ్వు ఎక్స్టెన్షన్ తీసుకో, October 15th ఫైల్ చేసుకో. నేను మాత్రం పెనాల్టీ ఎక్కడ నుంచి వేస్తా, January 15th నుంచి. నువ్వు పే చేయలేదని పెనాల్టీ వేస్తా. ఫైల్ చేయలేదన్నా పే చేయలేదని ఫైలింగ్కి నాకు సంబంధం లేదు. నీకు పెనాల్టీ రాకుండా ఉండాలంటే నువ్వు ఎప్పుడు ఫైల్ చేసి ఉండాలి, March 1st ఫైల్ చేసి ఉంటే ఆపేసేవాడు, January 15th మిస్ అయినా సరే. అది ఓకేనా. నెక్స్ట్, మిస్టర్ ఏ ఈజ్ ద ఫార్మర్ హూ గ్రోస్ ఏంటమ్మా హోస్టేజ్ ఆర్చర్డ్స్ అంట ఏదో అండ్ సెల్స్ ద ఫ్లోర్ టు ది ఫ్లోరిస్ట్. ఏదో ఫ్లోరిస్ట్కి ఏదో సెల్ చేస్తున్నాడు. ఇట్స్ అ ఫార్మింగ్. He makes a steady profit selling the flowers every year. Mr. A also earns a considerable sum of occasional handyman, and in 2024 the total farming income ఎంతమ్మా 47,000. That is net income from the handyman business is 33,000. టోటల్ ఎంతమ్మా, టోటల్ ఎంత, 47 + 33 ఎంత, రెండు కలిపితే టోటల్ ఇన్కమ్. ఫార్మింగ్ ఏమో 47, బిజినెస్ ఏమో 33, మొత్తం రెండు కలిపితే 80,000. 80,000లో మనకి మినిమం 2/3 ఫార్మింగ్ నుంచి ఉండాలి లిమిట్. ఇంతకంటే ఎక్కువ ఉంటే ఓకే. 53,333 సార్. మినిమం 53,333 మినిమం ఏదైతే ఉందో అది ఫార్మింగ్ నుంచి ఉండాలి. ఫార్మింగ్ నుంచి ఎంత ఉందో చూడమ్మా ఇతనికి. తక్కువ ఉందా, ఎక్కువ ఉందా, తక్కువ ఉంది కాబట్టి ఇతను ఫార్మర్ అందామా అనొద్దా, అనొద్దు. ఫార్మర్ అనొద్దు కాబట్టి ఇతనికి క్వార్టర్లీ డ్యూ డేట్స్ అంటారు. ఒకవేళ ఫార్మర్ అయితే January 15th అప్లై. ఓకేనా. సో ఇవి ఇక్కడ ఆపుదాం. తర్వాత ఎర్న్డ్ ఇన్కమ్ వర్సెస్ అన్ఎర్న్డ్ ఇన్కమ్ విత్ హోల్డ్ అది రేపు రివైజ్ చేద్దాం. మిగతా చాప్టర్స్ రేపు రివైజ్ చేద్దాం. రేపటికి రివిజన్ అయిపోతుంది. ఇది రేపు ప్రింట్అవుట్స్ కింద పెడతారు, కావాలంటే ప్రింట్అవుట్స్ తీసుకో. నేను సాఫ్ట్ కాపీ ఇప్పుడు ఇచ్చేస్తారు. నేను పెట్టడం మర్చిపోయాను, ఇప్పుడు పెట్టేస్తారు. ఓకేనా. సేమ్ ఇదే ప్రింట్అవుట్ ఆల్రెడీ మీకు వచ్చిందిలే, కాకపోతే ఇది ఏంటంటే ప్రింట్ తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ చాప్టర్ రివైజ్ చేద్దాం. తర్వాత ఫస్ట్ చాప్టర్ కూడా రివైజ్ చేద్దాం. ఎప్పుడు ఎగ్జామ్, సో 22nd క్యుములేటివ్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ రేపు కూడా రివిజన్ ఉంటుందమ్మా. రేపు రివిజన్ కంప్లీట్ చేస్తాను. ఇది ఫస్ట్ చాప్టర్ 2. దాని తర్వాత 20th థర్డ్ చాప్టర్ స్టార్ట్ చేసేస్తాను నేను. 21 థర్డ్ చాప్టర్ స్టార్ట్ చేస్తాను. అందులో ఆల్రెడీ తెలిసిందే ఉంటుంది రెసిడెన్షియల్ స్టేటస్. సో సండే అయితే ఓన్లీ 2 చాప్టర్సే. నెక్స్ట్ వీక్ అయితే 3 చాప్టర్స్ సంబంధించిన ఎక్విప్మెంట్.